Thanks everyone for joining the session. So today I'm going to give you the demo about networking technologies. Okay. Yeah, please go on mute, guys. Please go on mute. Okay. So here we are teaching Cisco, Juniper, and Palo Alto courses. What exactly are these courses? ఓకే, ఈ కోర్సెస్ ఏంటి, అసలు ఇవి నేర్చుకుంటే మన కెరీర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ గోయింగ్ టు డూ దాట్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ రమేష్ గౌడ్. So I have total 12 plus years of experience currently. So this PPT is for 6 months back. Okay. So 12 years of experience in industries. Okay. I worked in Cisco, Nokia, Juniper, Amazon. Currently, I'm working in no Oracle data center. Okay. So yeah, along with me, my colleague Karthik Kumar is there. He's also a part of Tungabhadra Networks. He's teaching the Palo Alto firewall course. Okay, so I'm taking care of Cisco and Juniper, and Karthik will be taking care of Palo Alto. We all are worked in vendors directly from Cisco, Juniper, and Palo Alto. Okay, we worked on these companies, and we know what exactly the things inside the product and the technology. So that's why we are giving the industrial training. This is not a institute, guys. Okay, so this is not at all a institute. Again, I'm telling you, this is not at all an institute. This is this is can anyone guess what is this? You might heard about it, right? Can anyone guess? Industrial internship. Yes. So this is a completely industrial training with real time projects. Okay, everything whatever you learn here, everything we learn with real time projects. Okay, so now before going to start, so what exactly this technology definition? Okay, so before going to do that, just understand how internet works. How exactly internet works? Right? ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది? ఒకటి, మీ ఇంట్లో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ తీసుకుంటారు కదా! వైఫై కనెక్షన్ ఉంటుంది కదా! సో, ఈ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ మీ ఇంట్లో ఉండేదేంటి? వైఫై రౌటర్. ఇక్కడ ఏముంటుంది? ఇది ఒక వైఫై రౌటర్. ఈ వైఫై రౌటర్‌కి కనెక్షన్ ఇచ్చేదెవరు? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్. అవునా? యెస్ ఆర్ నో? సో, ఇంటర్నెట్ సర్వీస్ Yes, sir. ప్రొవైడర్స్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మనకి కనెక్షన్ ఇస్తారు. ఎక్కడి నుంచి మనకి? మనం ఫోన్స్ ద్వారాను లేదంటే యూనో ల్యాప్టాప్స్కిను కనెక్ట్ చేసుకొని ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటాం. ఇది జస్ట్ హై లెవెల్ డిజైన్. ఇఫ్ యూ సీ రైట్, దిస్ ఈస్ అ రియల్ ఇమేజ్. ఓకే, ప్లీజ్ గో ఆన్ మ్యూట్ గాయ్స్. యువర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఈస్ ఆల్సో రికార్డింగ్. ఓకే, యా. సో ఇఫ్ యూ సీ హియర్ రైట్, ఇక్కడ ఆప్టికల్ కేబుల్ అంటే ఫైబర్ కేబుల్ అనేది ఫైబర్ టు హోమ్ అంటారు దాన్నే. సో ఇంటర్నెట్ కనెక్షన్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో లైక్ బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్, జియో ఫైబర్, కర్నూలులో బ్రాడ్బ్యాండ్ ఉంది, హైదరాబాద్లో బీమ్, హ్యాత్వే, యాక్ట్, ఇలా చాలానే ఉన్నాయి సార్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్. వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఒక చిన్న కన్వర్టర్ పెడతారు. సో ఆప్టికల్ నుంచి యూ కెన్ సీ ఇట్స్ ఏ ఇథర్నెట్ కేబుల్. ఓకేనా? సో, ఇలా ఒక మోడెమ్ పెట్టేసి మనకి ఇన్‌పుట్ కనెక్షన్ ఇస్తారు. ఇక్కడ నుంచి ఈ యాష్ కలర్ కేబుల్ ఉంది గదా! దిస్ ఈస్ ద వన్. ఇట్ ఈస్ ఎ ఇన్‌పుట్ కనెక్షన్. ఓకే. సో, ఇది రౌటర్, హోమ్ వైఫై రౌటర్ అన్నమాట ఇది. సో, ఈ హోమ్ వైఫై నుంచి వి ఆర్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్. దిస్ ఈస్ ద వన్ వే టు యాక్సెస్ ద ఇంటర్నెట్. ఇదంతా మీకు తెలుసు. అలాగే మొబైల్ ఫోన్, రైట్? క్యారియర్. సో, మొబైల్ ఫోన్. సో, మొబైల్ ఫోన్ ఉంది గదా! ఇక్కడ. సో, మొబైల్ ఫోన్‌లో ఏముంటుంది? యాంటీనా ఉంటుంది. అవునా? సో, మొబైల్ టవర్. ఆ టవర్ సరౌండింగ్స్‌లో ఉంటేనే మీకు సిగ్నల్ కానీ వస్తుంది. లేదంటే ఇంటర్నెట్ కనెక్షన్ గాని వస్తుంది. సో, ఇది వైర్‌లెస్. వన్ మోర్ థింగ్. బట్ ఇఫ్ యూ సీ రైట్, ఈ టవర్ నుంచి కింద అండర్‌గ్రౌండ్ నుంచి మళ్ళీ వైర్డ్ కేబుల్ ఉంటుంది. నేను చూపిస్తాను అదేంటనేది. ఓకే. సో, వన్ ఈస్ బ్రాడ్‌బ్యాండ్ వే, వన్ ఈస్ జియో. జియో ఆర్ ఎయిర్‌టెల్, మీరు ఏదైతే మొబైల్ సిమ్ వాడుతున్నారో క్యారియర్ 4జీ, 5జీ ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్, one more way. So can anyone tell me what is another way we can access the internet? ఈ రెండు కాకుండా, Satellite. యా, Satellite. శాటిలైట్. సో దిస్ ఈస్ వన్ వే. హూ ఇంట్రడ్యూస్ దిస్? Elon Musk. Long. వెరీ గుడ్. సో త్రూ శాటిలైట్. సో శాటిలైట్ ఇట్ ఈస్ టూ కాస్ట్లీ లిటిల్, బట్ ఏంటంటే రిలయబుల్ గా ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఇంట్లో మనకి టీవీ కనెక్షన్స్ వస్తున్నాయి కదా, మనం డైరెక్ట్ టు హోమ్. సో మనకన్నీ యూనో లోకల్ డిష్ టీవీ కేబుల్ కాకుండా ఇప్పుడు అందరూ ఎయిర్టెల్ డిటిహెచ్ కానీ, టాటా స్కై కానీ అట్లా వాడుతున్నారు. టీవీ యాక్సెస్ చేసుకుంటున్నారు కదా త్రూ శాటిలైట్. సేమ్ అలాగే ఇంటర్నెట్ ఒక శాటిలైట్ ఉంటుంది. సో ఆ శాటిలైట్ ఈస్ కనెక్టెడ్ టు ద డేటా సెంటర్స్ అండ్ సమ్ హౌ యూ విల్ కనెక్ట్ టు ద యూనో ఇక్కడ ఒక యాంటీనా ఉంటుంది. ఇక్కడ యాంటీనా నుంచి మనకి కేబుల్ ఒక రౌటర్ కనెక్ట్ చేస్తాం. ఇక్కడ నుంచి యూ కెన్ యాక్సెస్ ద యువర్
యూ కెన్ యాక్సెస్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇంటర్నెట్. ఓకే, దిస్ ఈజ్ వన్ వే. సో ఈ 3 వేస్ నుంచి మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది. కానీ దీని బ్యాక్ ఎండ్ ఏముంటుంది? ఈ ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ ఏముంటుంది? ఇదేంటిది ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ ఏంటి? మన కస్టమర్స్ అయిన మనము, సాధారణమైన ప్రజలు అందరూ దే ఆర్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్. బట్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ద బ్యాక్ ఎండ్? ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో. ఇది కూడా ఒక హై లెవెల్ ఓవర్‌వ్యూ. ప్రతి ఒక్కరు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ యూజ్ చేస్తుంటారు గదా! జనరల్‌గా డైలీ కరెంట్ లైఫ్‌లో. సో యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తుంటారు ఏదో ఒకటి. రైట్? సో ఈ మనం ఇన్‌స్టాగ్రామ్‌లో మీరొక సెల్ఫీ తీసుకొని ఒకటి అప్‌లోడ్ చేస్తే, లేకపోతే ఏదైనా ఒక ఫోటో గాని, ఒక వీడియో గాని ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్‌లో గాని అప్‌లోడ్ చేస్తే మీ మొబైల్ ఫోన్ నుంచి ఈ సర్వర్స్ ఎక్కడుంటాయి? ఎక్కడో డేటా సెంటర్‌లో ఉంటాయి. సియాటల్‌లో కానివ్వండి, అట్లా లైక్ న్యూయార్క్‌లో కానివ్వండి, లేదంటే ఐర్లాండ్ డబ్లిన్‌లో కానివ్వండి, మన ఇండియాలోనే అనుకుంటే ముంబై, హైదరాబాద్ ఇట్లా డేటా సెంటర్స్ ఉంటాయి గదా! అక్కడ ఈ సర్వర్స్ ఉంటాయి. ఇవే స్టోరేజ్ సర్వర్స్. అంటే మీరు ఏ ఫోటో గాని, వీడియో గాని ఏదైతే అప్‌లోడ్ చేస్తున్నారో మీ ప్రొఫైల్‌లోకి, అది సర్వర్‌లో లోడ్ అవుతుంది. అప్‌లోడ్ అవుతుంది. అసలు ఎలా జరుగుతుందది? జస్ట్ ఒక హై లెవెల్ ఓవర్‌వ్యూ ఇస్తాను. సపోజ్ మీ ల్యాప్‌టాప్ ఉందిక్కడ. మీ ల్యాప్‌టాప్‌లో యూట్యూబ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి యూట్యూబ్ వాచ్ చేస్తున్నారు. లేదంటే ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో మీరే అప్‌లోడ్ చేశారు యూట్యూబ్‌లో వీడియో. అప్‌లోడ్ చేశారు. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో అప్‌లోడ్ చేశారు. ఫస్ట్ మీ ల్యాప్‌టాప్ నుంచి ఎక్కడికెళ్తుంది డేటా? మీ ఇంట్లో ఉన్న రౌటర్‌కెళ్తుంది. మీ రౌటర్ నుంచి బ్యాక్ ఎండ్ మోడెమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఎవరు? మీరు ఏ కనెక్షన్ అయితే ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటారో ఎక్కడి నుంచి? సపోజ్ మీరు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నారనుకోండి. లేదంటే బీఎస్ఎన్ఎల్, లేదంటే యాక్ట్ ఫైబర్, వీళ్ళంతా సర్వీస్ ప్రొవైడర్సే. వీళ్ళ నుంచి మీరు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకున్నారే అనుకోండి. వీళ్ళెవరు కనెక్ట్ అయ్యుంటారు? దీస్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ కనెక్టెడ్ టు ద డేటా సెంటర్స్. ఓకేనా? ఇక్కడ సపోజ్ నేను కర్నూల్‌లో ఉన్నాను. సపోజ్ జస్ట్ ఐ యామ్ ఇన్ కర్నూల్. ఓకే. జస్ట్ అండర్‌స్టాండ్. దిస్ ఇన్‌స్టాగ్రామ్ సర్వర్ ఈస్ ఇన్ ముంబై. మరి కర్నూల్ నుంచి ముంబైకి. ఓకే. ముంబై. ఓకే. కర్నూల్ నుంచి ముంబైకి కనెక్షన్ డేటా ఎలా ఎళ్తుందంటే, కర్నూల్‌లో ఉండే సర్వీస్ ప్రొవైడర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద అనదర్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే. అనదర్ సర్వీస్ ప్రొవైడర్ అంటే అతను ఎయిర్‌టెల్‌కి కనెక్ట్ అయ్యుంటాడు. ఆ ఎయిర్‌టెల్ మళ్ళీ జియోకి కనెక్ట్ అయ్యుంటాయి. సో, ఇలా అన్ని సర్వీస్ ప్రొవైడర్స్ ఒకదానికొకటి కనెక్ట్ అవుతాయి. ఇక్కడ డేటా సెంటర్ ఎక్కడుంది ఇది? ముంబైలో ఉంది. ముంబైలో డేటా సెంటర్‌లో ఉండే ఈ సర్వర్ కూడా ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ కనెక్ట్ అయ్యుంటుంది. లైక్ ఇక్కడ కూడా ఒక ఎయిర్‌టెల్ కనెక్ట్ అయ్యుంటుంది ఇది గూడా. ఓకే. దిస్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ టు ఎయిర్‌టెల్. సో, అందరూ ఆల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఆర్ కనెక్ట్ టు ఈచ్ అదర్ కదా! ఇక్కడ చూడండి. ఈ లోకల్‌లో నేను కర్నూల్‌లో ఉండే సర్వీస్ ప్రొవైడర్ అనదర్ రౌటర్‌కి కనెక్ట్ అయ్యుంటుంది. ఈ రౌటర్ ఏం రౌటర్ అనుకుంటున్నారు? ఇది మన ఇంట్లో వాడే రౌటర్ కాదు. మన ఇంట్లో వాడే వైఫై రౌటర్ కాదు. ఇది ఇట్స్ ఎ బిగ్ రౌటర్. మన ఇంట్లో వాడే వైఫై రౌటర్ ఒక 1500 ఉంటుంది. ఇది మినిమమ్ 2-3 లాక్స్ ఉంటుంది. ఎలా ఉంటుందో అది చూపిస్తాను మీకు. సో, కర్నూల్ నుంచి ముంబై వరకు ఎవ్రీ 30-40 కిలోమీటర్స్ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ 30-40 కిలోమీటర్స్ మీకి ఇలాంటి రౌటర్స్ ఉంటాయి. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే టవర్ ఉంటుంది. జియో టవర్ గాని, ఎయిర్‌టెల్ టవర్ గాని. ఆ టవర్ కింద ఏముంటాయి? డివైసెస్ ఉంటాయి. ఆ టవర్ కింద ఒక చిన్న రూమ్ లాగా ఒకటుంటుంది. ఓకే. ఆ చిన్న టవర్ చూపిస్తాను చూడండి మీకు. జస్ట్ హావ్ ఎ లుక్ హియర్. ఓకే. ఆహ్, లెట్స్ సీ హియర్. ఓకే. ఆహ్, జస్ట్ జియో టవర్ రౌటర్ యూ కెన్ టైప్ హియర్ సంథింగ్ లైక్ థట్. ఓకే. You will see the room. So let's ये see है this. जियो का 5G। Okay. Can you see this? Can everyone able to see my screen? Right? So whatever you see, right? This is a box. Okay. So this is a box. You will see this boxes, ఇలాంటి చిన్న చిన్న ర్యాక్స్‌లో ఇలాంటి రౌటర్స్, హార్డ్‌వేర్ డివైసెస్ ఉంటాయి. రమేష్ గారు, యాహ్! 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 యాక్చువల్లీ ఇది ఏదైతే ర్యాక్ చూపిస్తున్నారో, యాక్చువల్లీ నేను లైవ్ లొకేషన్ లోనే ఉన్నాను. ఇన్ యాహ్! కేస్ పర్లేదు. పర్లేదు. మీరు పర్లేదు. పర్లేదు. చూపించమంటే చూపించు. పర్లేదండి. ఇట్స్ ఓకే. జస్ట్ 2 మినిట్స్ అంతే. ఓకే. లైవ్ లొకేషన్‌లో ఉన్నారా? అటు మొబైల్‌లో లాగిన్ అయ్యారా ఏమన్నా మీరు? హలో! ఉన్నారా? ఎస్ అండి, ఎస్ అండి. యాహ్! ఓకే. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ హియర్ అండ్ యూ కెన్ టర్న్ ఆన్ యువర్ ఫోన్ అండ్ యూ కెన్ షో ఇట్. ఓకే. సో, ఇక్కడ ఒక చిన్న ర్యాక్ ఉంటుంది. యాహ్! ఓకే. ఒక్క నిమిషం నేను చెప్తాను అప్పుడు చూపించండి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఓకే. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. లైవ్‌లో ఉన్నారు కాబట్టి మీరు ఇట్స్ ఎ రియల్ థింగ్. ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇటొక చిన్న బాక్స్ ఉంటుంది. ఓకే. ఇదే ఒక చిన్న ర్యాక్. ఇదే టవర్ అన్నమాట. సో,
మనకి వైర్‌లెస్ నుంచి మన ఇంటికి వైర్‌లెస్ ద్వారా కనెక్షన్ వస్తుంది కానీ, ఈచ్ టవర్ బ్యాక్ ఎండ్ ఇట్లా చిన్న బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్‌లోనే ఏముంటాయి? రౌటర్స్, స్విచెస్ ఉంటాయి. ఓకేనా? ఇందాక చూపించాం కదా! ఇది ఇంకా ఇన్‌స్టాల్ చేయలేదు. సో, ఇఫ్ యూ సీ హియర్ రైట్, ఇందాక జస్ట్ నౌ ఐ షో యూ రైట్ ద వీడియో. సో, ఇలా ఈ టవర్ కిందనే మనకి ఇవన్నీ రౌటర్స్ కింద రౌటర్స్, స్విచెస్ ఉంటాయి. యాహ్! సో, ఆ రౌటర్సే చాలా కాస్ట్‌లీ. సో, వాటెవర్ యూ హావ్ సీన్ రైట్, దోస్ రౌటర్స్ ఆర్ వెరీ కాస్ట్‌లీ. ఇగో ఇవే అవి. ఓకే. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవే. సో, మనం నెట్వర్క్ ఇంజిన్ ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరెళ్లి ఫీల్డ్‌లో వర్క్ చేసేది అట్లా ఏముండదు. కానీ కొన్ని L1 లెవెల్‌లో గూడా జాబ్స్ ఉంటాయి. ఇఫ్ యూ సీ హియర్ రైట్, ఇదేదైతే ఉందో ఇదన్నీ ఫైబర్ కేబుల్స్ అన్నమాట. అంటే ఎలా వర్క్ అవుతుంది ఏంటని నేను చెప్తాను. జస్ట్ ఒక ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను ఇక్కడ వీడియో. యాహ్! సో, బ్రదర్ మీరు ఇఫ్ యూ వాంట్ టు షో ప్లీజ్ టర్న్ ఆన్ యువర్ వీడియో అండ్ షో మీ. ఓకే. లెట్ మీ స్టాప్ షేరింగ్ మై స్క్రీన్. Yeah, no, 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 not required. Actually, you can turn on your video and show me. Okay. Yeah. For the first time live lo, I'm seeing it also. Okay. Let's stop sharing my screen now. Evaradi, can you turn off your mic and tell me? Hello. Nara. నా పేరు శ్రీరామ్ అండి. Yeah. Sriram. Nice, Sriram. Thank you. Okay. దిస్ ఈస్ 4G. Okay. Yeah, yeah. ఒక్క నిమిషం. దిస్ ఈస్ ఆర్డియో. యాక్చువల్‌గా మీ వాయిస్ ఒక్కటే హైలైట్ అవ్వట్లేదు. ఒక్క నిమిషం నేను ఏం చేస్తానంటే ఫుల్ స్క్రీన్ పెట్టేసి ఆహ్, 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 అప్లై ఓకే. 1 సెకండ్. లెట్స్ సీ ద చేంజ్ లేఔట్. యాహ్! చూస్తున్నారా అందరూ? కెన్ ఎనీవన్ సీ థిస్? కొంచెం బ్లర్‌గా ఉంది. బట్ బ్లర్‌గా ఉన్నా యూ కెన్ సీ రైట్? థీస్ ఆర్ ద రౌటర్స్ అండ్ స్విచెస్. ఓకే. టవర్ చూపిస్తారా? టవర్ ఎక్కడుంది? ఇదేనా టవరు? వాయిస్ కొంచెం బ్లర్‌గా ఉంది వీడియో. బట్ ఓకే. వి కెన్ అండర్‌స్టాండ్. దట్స్ ఎ టవర్. దిస్ ద యాహ్! టవర్. యాహ్! దట్ ఈస్ ద 4G. టవర్. యాహ్! 4G and 5G. 4G అండ్ 5G టవర్స్. ఆ టవర్స్ అన్నిటివి యాంటెన్నాస్ అన్నమాట. అక్కడి నుంచి కనెక్షన్ మన ఇక్కడ లోపల ఉండే బాక్స్‌కొస్తుంది. యెస్. నౌ యూ కెన్ గో టు ద రాక్ బ్రదర్. యాహ్! ఓకే. సో గైస్ జస్ట్ విజువలైజ్ దిస్ థింగ్స్. ఓకే. సో ఇంటర్నెట్ ఎలా వస్తుంది? ఇది క్యారియర్ నుంచి లైవ్‌లో చూస్తున్నారు మీరు. ఓకే. యాహ్! దీస్ దిస్ ఆర్ ద ద 4G. ఓకే. ఓకే. దిస్ ఈస్ సిస్కో రౌటర్ ASR 920 సిరీస్. Yes, ASR 920 series. They are using ASR 920 series. I will show you. This is ASR 903. ఎస్. Yeah, it's an ASR 903. So, service provider environment లో ASR 920, ASR 903 యూజ్ చేస్తారు. కరెక్ట్. యా. దట్స్ గ్రేట్ బ్రదర్. యా, కూల్. యా. దిస్ ఈస్ FDB ఫైబర్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్. యా, యా, యా. యా, మీరు ఏదైతే ఆప్టికల్ చెప్తారో అది. యా, అవును. అది నేను ఇప్పుడు చూపిస్తాను. దాని బ్యాక్ ఎండ్ DWM కూడా. యా, నౌ యూ కెన్ టర్న్ ఆఫ్ ఇట్. యా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. థ్యాంక్ యూ సో ఓకే. మచ్. యా. ఎస్. సో, యా, నౌ యూ కెన్ గో ఆన్ మ్యూట్ బ్రదర్. యా. సో, యాక్చువల్లీ ఇదొక కోయిన్సిడెన్స్ అనొచ్చు. ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ స్టంట్ రియల్లీ. ఐయామ్ ఆల్సో నాట్ ష్యూర్. వాటెవర్ ఐయామ్ షోయింగ్ హియర్ రైట్, లైవ్‌లో అతనున్నాడు. సో, లైవ్‌లో మీరు చూసారు గదా! దట్స్ హౌ ద బ్యాక్ ఎండ్ విజువల్ థింగ్స్. ఓకే. ఓకే. యాహ్! సో, ఆ టవర్ ఉంది చూసారా? ఆ టవరు మళ్ళీ ఫిజికల్‌గా కేబుల్ ఆ టవర్‌కనేది ఆ బాక్స్ నుంచి ఎళ్తుంది. ఆ బాక్స్ ఏదైతే ఉందో రౌటర్ ఏఎస్ఆర్ 920 అని చెప్పాడు గదా! ఇందాక ఆ అబ్బాయి. ఆ ఏఎస్ఆర్ 920 రౌటర్సే ఇవి. ఇక్కడ కనిపిస్తున్న రౌటర్సే అవి. ఎవ్రీ 30 కిలోమీటర్స్‌కి కనెక్ట్ అవుతాయి. అండర్ గ్రౌండ్ ద్వారా కేబుల్ కనెక్ట్ అవుతుంది. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేసారా? మనకి మన ఊ మన మన సిటీస్‌లో అండర్ గ్రౌండ్‌గా ఎప్పుడైనా సరే పోక్లైన్ ద్వారా డిగ్ చేసేటప్పుడు యూ విల్ సీ పైప్స్. ఆరెంజ్ కలర్ పైప్స్, యెల్లో కలర్ పైప్స్ కొన్ని కనిపిస్తాయి. చూసారా? ఎనీవన్? అదే ఫైబర్ కేబుల్. ఓకే. సో, అందులోనే ఫైబర్ కేబుల్ లే చేసి ఉంటుంది. ఓకేనా? టిల్ డేటా సెంటర్ వరకు త్రూ అండర్ గ్రౌండ్ ద్వారా. తర్వాత ఈ టవర్ నుంచి గైస్ కెన్ యూ హియర్ మీ? యాహ్! ఎస్ సార్. ఎస్. యాహ్! యూ కెన్ హియర్ మీ. సో, అక్కడి నుంచి మీరు చూస్తే మన కరెంట్ పోల్స్ మీద బ్లాక్ కలర్ కేబుల్స్ ఉంటాయి. ఓకే.
మన కరెంట్ పోల్స్ మీద బ్లాక్ కలర్ కేబుల్స్. అవి కరెంట్ కేబుల్స్ కాదవి. అవి ఫైబర్ కేబుల్స్. ఓకే. మన అది ఇంటికి ఫైబర్ కేబుల్స్. యెస్. ఫైబర్ కేబుల్స్ అవి. ఓకే. సో, ఆ ఫైబర్ కేబుల్స్ మన ఇంటింటికి చేస్తారు. మధ్యలో స్ప్లైసింగ్ చేసి లూప్ చేసేస్తారనమాట. ఐ విల్ షో యూ వన్ బై వన్. సో, జస్ట్ అర్థం చేసుకోండి ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ ఏముంటుందని. ఓకే. మనకి ఎప్పుడు ఇలా ఆలోచించండి మీరు. అరే! మనం 5జీ వాడుతున్నాం. అసలు ఇంటర్నెట్ ఎలా వస్తుంది? సో, లైవ్‌లో ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్, ఈ నెట్వర్క్ ఇంజినీర్స్ వీళ్ళంతా కలిసి ఎవరి కోసం అనుకున్నారు? మన కోసమే. యూజర్స్ అయిన మనము నీట్‌గా మంచిగా యాక్సెస్ చేసుకోవడానికి కోసమే ఇంటర్నెట్ గాని, ఇంకా అదర్ సర్వీసెస్ గాని. మనం పే చేస్తాం కదా! సబ్స్క్రిప్షన్ చేసి, యూజర్ పే చేస్తున్నాడు కదా! మంత్లీ సబ్స్క్రిప్షన్ చేసుకొని, యూజర్ పే చేసుకొని, డబ్బులు పే చేసి మరి ఇంటర్నెట్ తీసుకుంటున్నాడు కదా! మనం ఇచ్చే అమౌంటే ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్‌కి గాని, నెట్వర్క్ ఇంజినీర్స్ గాని సాలరీస్, ఆ కంపెనీస్ యొక్క థింగ్స్. అసలు ఈ కస్టమర్సే లేకుండా ఈ టెక్నాలజీ కూడా ఉండదు. సో, వి ఆర్ ద కస్టమర్స్, వి ఆర్ యూజింగ్ ఇట్. ఓకే. అందరూ అసలు నార్మల్‌గా మన ఇంట్లో వాడే మన డ్యాడీ, మమ్మీ కూడా ఇంటర్నెట్ యూజ్ చేస్తుంటారు. వాళ్ళకి కూడా తెలీదు ఇదంతా. ఓకే. మనం డబ్బులిస్తుంటేనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ గాని, నెట్వర్క్ ఇంజినీర్స్ గాని, సో కాల్డ్ ఎవ్రి ఐటీ ఇంజినీర్ ఈస్ సర్వైవింగ్ ఇన్ థిస్ వరల్డ్. ఓకేనా? అది బ్యాక్ ఎండ్ ఉండేది. సో, జనరల్‌గా అర్థం చేసుకోండి. సో, మన ఇంట్లో ఉండే వైఫై రౌటర్ సర్వీస్ ప్రొవైడర్‌కి ఇలా కనెక్ట్ అవుతుంది. ఇది బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్. సిమిలర్‌గా బ్రాడ్‌బ్యాండ్ నుంచి కూడా ఇప్పుడు ఏదైతే జియో టవర్ చూస్తున్నారో ఇందాక అతను చూపించారు గదా! సేమ్ అలాగా టవర్స్ ఉంటాయి మనకి. ఒక ఆర్తోగోనల్ స్పెక్ట్రమ్‌లో టవర్స్ ఉంటాయి. ఓకే. ఆ స్పెక్ట్రమ్‌లో ఉన్నప్పుడే మనకి సిగ్నల్ వస్తుంది. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ట్రై టు అండర్‌స్టాండ్. ఇక్కడ సర్వర్ ఉంది గదా! ఇదే ఇన్‌స్టాగ్రామ్ సర్వర్. ఇక్కడి వరకు మనకి ఈ డేటా సెంటర్ ఉంది గదా! ఈ డేటా సెంటర్‌లో ఉండే సర్వర్ మళ్ళీ ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. సో, అలాగా మనం మన డేటా మీరు ఏదైతే ఫోటో అప్‌లోడ్ చేస్తారో అది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇది ఇది జస్ట్ ఒక డయాగ్రామ్ వేలో. ఇప్పుడు రియల్ ఇమేజెస్‌తో మీకు చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ చూస్తున్నారు గదా అందరూ. దిస్ ఈస్ ద స్టోరేజ్ సర్వర్స్. ఇదొక డేటా సెంటర్. క్యాన్ యూ సీ దిస్ డేటా సెంటర్ హియర్? ఇది డేటా సెంటర్. ఓకే. ఈ డేటా సెంటర్‌లో ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి గదా! ఇందులోనే మనకి చాలా సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్స్ అన్నీ ఎక్కడ కనెక్ట్ అవుతాయి? రౌటర్స్. ఇందాక చూపించాం గదా! ఏఎస్ఆర్ 920 అనే అబ్బాయి. అలాంటి రౌటర్స్, స్విచెస్‌కి కనెక్ట్ అవుతాయి. ఓకే. ఆ రౌటర్స్, స్విచెస్ మీద ఎవరు వర్క్ చేస్తారు? మనమే. నెట్వర్క్ ఇంజినీర్స్. నేను చెప్తాను అది ఎలాగనేది. సో, మీరు అప్‌లోడ్ చేస్తున్న వీడియో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో గాని, ఫోటో గాని అవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఇక్కడ. ఈ స్టోరేజ్ సర్వర్‌లో స్టోర్ అవుతాయి. ఓకే. ఇదొక సర్వర్. ఇందులో ఏమున్నాయి? ఇవన్నీ హార్డ్ డిస్క్స్. చూస్తున్నారు కదా! ఇక్కడ అన్నీ ఏమున్నాయి? హార్డ్ డిస్క్స్ ఉన్నాయి. ఇది 1 టీబీ, 12 టీబీ, 13 టీబీ, 200 టీబీ ఇట్లా టీబీస్‌లో ఉంటుంది హార్డ్ డిస్క్. చాలా నంబర్ ఆఫ్ హార్డ్ డిస్క్ చూడండి. హి ఈస్ ఇన్సర్టింగ్ సర్వర్ ఇన్ ద ర్యాక్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ హార్డ్ డిస్క్స్ అన్నమాట. ఓకే. ఇదంతా ఏంటిది? సర్వర్ ఇది. స్టోరేజ్ సర్వర్. ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్ గాని స్టోరేజ్ సర్వర్స్ ఇలా మెయింటైన్ చేస్తుంది. సో, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ అప్‌లోడింగ్ వీడియోస్. నేను కూడా డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నా యూట్యూబ్‌లో. అదంతా ఎక్కడ స్టోర్ అవుతుందనుకుంటున్నారు? ఇదే ఈ డేటా సెంటర్‌లో ఉండే దీంట్లో స్టోర్ అవుతుంది. ఈ సర్వర్‌లో. ఓకే. యాహ్! నౌ ఇది గూగుల్ డేటా సెంటర్. చూసారా ఎంత పెద్దగుందో? ఇంకా చాలా పెద్దగుంటుంది. ఓకే. నేను అమెజాన్‌లో వర్క్ చేసినప్పుడు అమెజాన్ డేటా సెంటర్ పిక్ కూడా తీశాను చూపిస్తాను. సో, ఇఫ్ యూ సీ రైట్ దీస్ ఆర్ ద రాక్స్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ సర్వర్స్. ఈ సర్వర్స్ అన్నీ బ్యాక్ ఎండ్ రౌటర్స్ కనెక్ట్ అయ్యుంటాయి. ఇక్కడ చూస్తున్నారా పైన? క్యాన్ యూ సీ థిస్? ఇవే రౌటర్స్ అండ్ స్విచెస్. ఇవన్నీ యెల్లో కలర్ కేబుల్ చూసారా? సర్వర్ నుంచి వచ్చిన యెల్లో కలర్ కేబుల్ బ్యాక్‌లో ఇలా రౌటర్ కనెక్ట్ అవుతుంది. ఓకే. టాప్ ఆఫ్ ర్యాక్ అంటారు. టాప్ ఆఫ్ ర్యాక్ అనేది రౌటర్స్ ఇక్కడ ఉంటాయి. మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు కదా! ఈడ యెల్లో కొన్ని కేబుల్స్ యెల్లో కలర్‌లో ఉన్నాయి. కొన్ని బ్లూ కలర్‌లో ఉన్నాయి. అన్నీ పైనుండే రౌటర్స్ కనెక్ట్ అవుతాయి. క్యాన్ యూ సీ థిస్? ఈ రౌటర్స్ మళ్ళీ అగైన్ సర్వీస్ ప్రొవైడర్స్ కనెక్ట్ అవుతాయి. అట్లా ఎవ్రీ 30 కిలోమీటర్స్‌కి రౌటర్‌ని డిప్లాయ్ చేసి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తారు. అసలు ఫిజికల్ కనెక్టివిటీ ఉంటేనే కదా డేటా ట్రాన్స్‌ఫర్ అయ్యేది. మనకు తెలీదు. ఎలా డేటా ట్రాన్స్‌ఫర్ అవుతదో. అండర్‌గ్రౌండ్‌లో ఆల్రెడీ కేబుల్ లే చేసేసారు. ఇండియాలో ఉన్న ఎవ్రీ స్టేట్‌కి, ఎవ్రీ డిస్ట్రిక్ట్‌కి, ఎవ్రీ విలేజ్‌కి ఆల్రెడీ కేబుల్ లే చేసేసారు. థౌసండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ కేబుల్ లే చేసేసారు. అది. ఓకే. సో, ఈ ఆల్ సర్వర్స్ ఆర్ కనెక్టెడ్ టు థిస్ రౌటర్స్ అండ్ స్విచెస్. ఇక్కడ కనిపించేది రౌటర్. ఓకే. యాహ్! నౌ దిస్ ఇస్ ద గూగుల్ డేటా సెంటర్. బావుంది. మన ఇండియాలో ఇట్లా వస్తుంది. అసలు ఇండియాకి ఇంటర్నెట్ ఎలా వస్తుంది? క్యాన్ యూ ఇమాజిన్ దిస్? ఇండియాలో మనం ఉన్నాం. మన స్టేట్స్ ఉన్నాయి. మన డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇంటర్నల్‌గా డేటా సెంటర్ ముంబైలో ఉంది. ఓకే. మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. మరి ఇండియాకే ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా వస్తుంది? ఇంటర్నెట్ కనెక్షన్ అంటే ఏం లేదు. ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇట్స్ ఎ కమ్యూనికేషన్. ఈసీ క్యాండిడేట్స్‌కి ఇట్స్ వెరీ, వెరీ, వెరీ అడ్వాంటేజ్ ఈ టెక్నాలజీ. ఓకే. సో, ఏంటంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఎక్స్‌చేంజింగ్ ద ఇన్ఫర్మేషన్. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అతనికి ఇప్పుడు మీరు ఒక మూవీ డౌన్‌లోడ్ చేశారు. ఓకే. 'కల్కి' గాని సంథింగ్ ఏదైనా లేటెస్ట్‌గా వచ్చిన మూవీ ఏదైతే ఉందో 'తాండేల్' గాని సంథింగ్ మూవీ డౌన్‌లోడ్ చేశారు.
చేసి మీ మొబైల్ ఫోన్‌లో ఉంది. మీరేం చేశారు? "రేయ్! నేను మూవీ డౌన్‌లోడ్ చేస్తున్నా. నీకు కూడా కాపీ చేస్తా" అని చెప్పి మీరేం చేశారు? షేర్ మీ యాప్ వాడతారు. అవునా అందరూ? షేర్ మీ గాని, లేదంటే యాపిల్ అనుకోండి ఎయిర్ డ్రాప్ వాడతారు. వాడి షేర్ చేస్తారు. అదేంటి ఇంట్రానెట్. ఇంటర్నల్‌గా అది జస్ట్ 15 మీటర్స్ వరకే పనిచేస్తుంది. దట్ ఈస్ ఆల్సో ఏ ఇంటర్నెట్ లాగానే కమ్యూనికేషన్. యూ ఆర్ ఎక్స్చేంజింగ్ ద ఇన్ఫర్మేషన్ వయా బ్లూటూత్ ఆర్ యూ నో హాట్‌స్పాట్ నుంచి గాని, లేకుంటే షేర్ మీ వైఫై నుంచి గాని, ఇంటర్నల్ వైఫై నుంచి గాని షేర్ చేసుకోవచ్చు. అలాగా ఎక్కడో జరుగుతున్న లైవ్ మ్యాచెస్ ఇప్పుడు చూడండి మనం ఇండియాలోనే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతున్నాయి. లైవ్‌లో చూస్తున్నాం. ఎలా? ఎక్కడో ఆస్ట్రేలియాలోనో ఎక్కడో లైవ్ మ్యాచెస్ జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న లైవ్‌ని మనం ఇక్కడ ఎలా చూస్తున్నాం? బికాస్ కంట్రీ టు కంట్రీ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యాయి. మన ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్, ఈ వరల్డ్‌లో ఉన్న అన్ని కంట్రీస్ ఒకదానికొకటి ఫిజికల్‌గా కనెక్ట్ అయ్యాయి. ఫిజికల్ కేబుల్ ద్వారా. ఎలా కనెక్ట్ అయ్యాయి? త్రూ ఓషన్, అండర్ ఓషన్. సో, ఈ అండర్ ఓషన్‌లో కేబుల్ అనేది ఉంటుంది. అదే ఫైబర్ కేబుల్. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! సో, ఇదేంటి? ఇది స్నేక్ కాదండి. ఇట్స్ లుక్ లైక్ స్నేక్ బట్ ఇట్స్ ఇట్స్ ఎ కేబుల్. ఫైబర్ కేబుల్. ఇంటర్నెట్ ఓషన్ కేబుల్. అసలు మన ఇండియాకి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ ఒకదానికొకటి కనెక్ట్ అయినాయి బాగుంది. మరి ఇండియా ఎక్కడెక్కడ కనెక్ట్ అయింది? వేర్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ఇండియా ఈస్ కనెక్టెడ్? చూద్దామా? ఓకే. లెట్స్ సీ ద బ్యాక్ ఎండ్. ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ థింగ్స్. సో, అది చూసే ముందు ఇక్కడ చూడండి. సముద్రంలో ఇలా కేబుల్ లే చేస్తారు. ఇలా ఉన్నాయి చూసారా లావుగా ఇంత లావుగున్నాయి చూసారా? ఇవన్నీ కేబుల్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా? ఇవి. సో, మన బీటెక్‌లో గాని, ఇంటర్మీడియేట్ ఫిజిక్స్‌లో గూడా కోర్ అండ్ క్లాడింగ్ ఫైబర్ ఆప్టికల్ కేబుల్ వచ్చుంటుంది. ప్రతి ఒక్కరికి కోర్ అండ్ క్లాడింగ్ అని చదివే ఉండింటారు. కోర్ అని ఏదైతే ఉంటున్నారో ఇదే అది. గ్లాస్. ఇందులోనే మన డేటా. ఇప్పుడు మనం ఇంత స్పీడ్ ఇంటర్నెట్ 5G అంటే ఇంతకుముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో డౌన్‌లోడ్ చేయాలన్నా ఎంత టైం పట్టేది? ఇప్పుడు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో డౌన్‌లోడ్ చేస్తున్నాం. బికాస్ టెక్నాలజీ అలా ఎవాల్వ్ అయిపోయింది. సో, అంత స్పీడ్‌ని సపోర్ట్ చేసే మీడియా ఏదంటే ఇది ఫైబర్. ఓకే. ఈ ఫైబర్ అనేది ఏంటి? ఇందులో డేటా అనేది లైట్ స్పీడ్‌తో ట్రావెల్ చేస్తుంది. వాట్ ఈస్ ద లైట్ స్పీడ్? ఇట్స్ 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్. అంటే ఇంకా అంత స్పీడ్ మనం అచీవ్ చేయలేదు. స్టిల్ అంత స్పీడ్‌ని సపోర్ట్ చేసే హార్డ్‌వేర్ ఏదైతే ఉందో అది ఇంకా మ్యానుఫ్యాక్చర్ చేస్తూనే ఉన్నారు. ఒక 10 ఇయర్స్ బ్యాక్ 3G ఉన్నింది. ఆ తర్వాత హార్డ్‌వేర్ మ్యానుఫ్యాక్చర్ చేశారు. 4G వచ్చింది. ఇప్పుడు 5G. నౌ 6G. దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ద హార్డ్‌వేర్ టు సపోర్ట్ థిస్ మచ్ ఆఫ్ స్పీడ్. మనకి ఇంకా ఇందులో ఒక 10% యుటిలైజ్ చేసుకుంటున్నాం. లైట్ స్పీడ్ ఈస్ వెరీ ఫాస్ట్ రైట్? సో, ద డేటా విల్ ట్రావెల్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్ ఇన్ దిస్ ఫైబర్. ఈ ఫైబర్ కోర్స్‌ని ప్రొటెక్ట్ చేయడానికే ఈ క్లాడింగ్. ఇప్పుడు సముద్రంలో షార్క్స్ చాలా ఉంటాయి గదా! చూడండి ఇవన్నీ ఐరన్ రాడ్స్ ప్రొటెక్ట్ చేయడానికి. షార్క్ ఒకవేళ బైట్ చేసినా లోపలుండే కోర్‌కి ఏం కాదనమాట. సో, అది ప్రొటెక్షన్ అనమాట. కోర్ అంటే ఇది. క్లాడింగ్ అంటే ఇది. జనరల్లీ. ఓకే. సో, మరి ఇండియాలో ఎక్కడెక్కడ కనెక్ట్ అయింది? ఇఫ్ యూ సీ దిస్ మ్యాప్ రైట్ ఇదేంటిది ముంబై. సో, ముంబై వచ్చేసి ఏ కంట్రీస్ కనెక్ట్ అయింది? ఓమన్, ఏమన్ అండ్ ఎమిరేట్స్ ఓకే. అండ్ అదేంటి దుబాయ్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ టాంజానియా, కెన్యా, సోమాలియా ఇట్లా ఇటుపక్క అరేబియా సముద్రం నుంచి యూ నో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు థీస్ కంట్రీస్. ఇక్కడ చూడండి కొచ్చి, త్రివేంద్రం గూడా. సో, త్రివేంద్రం ఈస్ కనెక్టెడ్ టు ఇదేంటిది మాల్దీవ్స్. ఇక్కడ మాల్దీవ్స్ ఉంటదది. అండ్ ఇక్కడ ట్యుటికోరిన్ అని ఉంది ప్లేస్. ఇక్కడ నుంచి శ్రీలంక. కనెక్ట్ అయింది. ఇక్కడ చెన్నై నుంచి ఇక్కడ మలేషియా, థాయిలాండ్, కంబోడియా, ఏంది మయన్మార్, బంగ్లాదేశ్ ఇట్లా కనెక్ట్ అయ్యాయి. ఓకే. ఇవన్నేంటి సముద్ర మార్గం గుండా కేబుల్ లే చేసేసారు. మీరు అబ్జర్వ్ చేసారా? మన జియో మామ 2016లో అందరికి ఫ్రీ 4G సర్వీసెస్ ఇచ్చాడు. 2016లో. ఎందుకిచ్చాడు ఫ్రీగా? ఎవరికైనా ఐడియా ఉందా? కెన్ ఎనీవన్ గెస్? అతను ఓన్ గా ఫైబర్ లేడ్ చేసుకున్నాడు సార్. పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. సో, తనకంటూ తను ఓన్‌గా ఎవరి మీద ఆధారపడకుండా ఫైబర్ లే చేసుకున్నాడు. ఇప్పుడు కూడా జియో సర్వీసెస్ ఇండియాలోనే కాదు మలేషియా, అక్కడ సింగపూర్ అటు సైడ్ లాంచ్ చేయాలని చెన్నై నుంచి తన కేబుల్ లే చేస్తున్నాడు ఇప్పుడు కూడా సముద్ర మార్గం గుండా. ఓకే. ఈవెన్ టాటా, టాటా కమ్యూనికేషన్స్ విన్నారా? టాటా కమ్యూనికేషన్స్ ద బిగ్గెస్ట్ సర్వీస్ ప్రొవైడర్. ఓకే. సో అవును సేమ్ సార్. యాహ్! సేమ్. సో, లైక్ దిస్. సో, టాటా డొకోమో వచ్చింది ఒకప్పుడు. అది ఫెయిల్ అయిపోయింది. బట్ దే దే హావ్ ఎ గుడ్ ప్లాన్ టాటా గూడా జియోలాగా ఒక మంచి సర్వీస్ ప్రొవైడర్ అయ్యేది. బట్ ఇట్స్ ఎ గుడ్ సర్వీస్ ప్రొవైడర్. అది ఇంటర్నెట్ ఇస్తుంది. ఎవరికంటే ఈ 4G, 5G సర్వీసెస్ కాకుండా ఇంటర్నెట్ సర్వీసెస్ ఇస్తుంది. అది అన్ని కంపెనీస్‌కి గాని, డేటా సెంటర్స్ గాని ఇస్తుంది. సో, ఈ ఈ వీటినేమంటారు? ఐఎక్స్‌పీస్ అంటారు. ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ పాయింట్స్. అంటే ఏదైనా కంట్రీ నుంచి అదర్ కంట్రీకి మెయిన్‌గా కనెక్ట్ అయ్యే పాయింట్స్‌ని ఇంటర్నెట్ ఎక్స్‌చేంజ్ పాయింట్స్ అంటారు.
ఇవి ఇక్కడ నుంచి మన ఇండియాలో డేటా సెంటర్స్ ఉంటాయి కదా అక్కడ ఆ డేటా సెంటర్స్ అన్ని ఇక్కడ కనెక్ట్ అవుతాయి. సో దట్ అదే ఇప్పుడు మనం అదే చెప్తున్నాను నేను. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు దుబాయ్‌లో ఇప్పుడు మనకి చాంపియన్‌షిప్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది కదా! సపోజ్ ఇక్కడ పక్క ఎక్కడో ఉందనుకోండి. ఓకే. దుబాయ్ ఎక్కడో పైన ఉంటుంది కదా! ఇక్కడ పక్క. సపోజ్ ఇక్కడ పక్క ఉంది. ఇది ఎక్కడ కనెక్ట్ అయింది? ముంబైకి కనెక్ట్ అయింది. సో మన ముంబై నుంచి వీళ్ళు కనెక్ట్ ఎయిర్‌టెల్ ఎవరైతే ఉన్నారో ఎయిర్‌టెల్ ఈ సో కాల్డ్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్ ఉన్నారు కదా! వాళ్ళంతా ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకొని ఇది జస్ట్ కూరగాయల మార్కెట్ లాగా. పొద్దున్న లేచిన వెంటనే మార్కెట్ యార్డ్‌లోకెళ్ళి ఒక 100 కిలోల టమాటాలు కొనుక్కొని మనం కేజీల ప్రకారం సేల్ చేస్తుంటాం కదా! అట్లా. వీళ్ళు గూడా ఒక ఇంటర్నెట్ కనెక్షన్‌ని 4జీ, 5జీ బల్క్‌లో కొనుక్కొని మనకి 100 ఎంబీపీఎస్, 40 ఎంబీపీఎస్ కనెక్షన్ అట్లా ఇస్తారు. అంతే. ఓకేనా? సో దట్స్ ద థింగ్. ఓకే. ఇక్కడ ఇవి కనెక్ట్ అవుతాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం ఇండియాలో అంతా ఫేవర్‌లో చేసారు కాబట్టి వి కెన్ వాచ్ లైవ్ మ్యాచ్. ఓకే. అది. డేటా సెంటర్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానీ, డేటా సెంటర్‌లో ఆల్రెడీ సర్వర్స్ ఉంటాయి. స్టోరేజ్ సర్వర్స్. అందులో ఆల్రెడీ స్టోర్ అయిన డేటాని మళ్ళీ వాచ్ చేయడం గాని జరుగుతుంది. ఓకేనా? సో ఇది జస్ట్ ఓవరాల్ వ్యూ అండి. ఓకే. హౌ ఎగ్జాక్ట్‌లీ ఇంటర్నెట్ బిహైండ్ ఇదంతా ఉంది. నాకొక పిచ్చి ఎప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్‌లోనే ఐయామ్ ఏ ఈసీఈ క్యాండిడేట్. ఓకే. థర్డ్ ఇయర్‌లోనే ఈ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ వచ్చేవి. ఆప్టికల్ కమ్యూనికేషన్, డిజిటల్ కమ్యూనికేషన్, సాటిలైట్ కమ్యూనికేషన్. నాకు ఎలక్ట్రానిక్స్ అంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఎంటెక్ వీఎల్ఎస్ఐ కూడా చేశా. కానీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఇండియా అప్పుడు ఇంక అంత గ్రోత్ లేదు. సో ఐ చూస్ కమ్యూనికేషన్. సో ఐ జస్ట్ వాంట్ టు బికమ్ ఏ కమ్యూనికేషన్ ఇంజినీర్. అదొక్కటి ఉండింది. సో సెర్చ్ చేసి నేను చాలానే కష్టపడ్డాను. అదంతా నేను చెప్తాను ఏంటి, ఎలా అనేది. సో నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ దిస్ నెట్వర్కింగ్ డొమైన్. ఇంటర్నెట్ లేనిదే ఏమీ లేదు. హాస్పిటల్స్ కానీ, ఓకే, మిలిటరీ కానీ, బ్యాంక్స్ కానీ, ఎక్కడ చూసినా సరే ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నెట్వర్క్ ఇంజినీర్ ఉంటాడు. అందుకే ఈ డొమైన్‌కి ఫుల్ డిమాండ్. దీనికి రెసిషన్ ఉండదు. ఏది ఉండదు. ఆల్‌వేస్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈవెన్ డిగ్రీ చేసిన, ఇంటర్ చేసిన వాళ్ళు కూడా జాబ్స్ ఉంటాయి. అట్‌లీస్ట్ ఇట్లా ఫీల్డ్ జాబ్స్. ఓకే. సో వన్ బై వన్ గ్రో అవుతూ ఎక్కడికో ఎళ్ళిపోవచ్చు ఈ టెక్నాలజీలో. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అలా కాదు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్. ఓకే. యాహ్! జస్ట్ అండర్‌స్టాండ్ థిస్ థింగ్. హౌ దిస్ వరల్డ్ ఈస్ గెట్టింగ్ ఇంటర్నెట్. సో ఇండియాలో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా డేటా సెంటర్‌లో స్టోర్ అవుతుంది. థీస్ డేటా సెంటర్స్ ఆర్ కనెక్టెడ్ టు థీస్ ఐఎక్స్‌పీస్. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద అదర్ కంట్రీస్. దట్స్ వై వన్ కంట్రీలో ఉండే పీపుల్ అనదర్ కంట్రీలో ఉండే పీపుల్‌కి ఇన్ఫర్మేషన్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నారు. త్రూ సర్వీస్ ప్రొవైడర్స్. దే ఆర్ చార్జింగ్ ద అమౌంట్ అంతే. ఏం లేదు. ఓకే. మనం ఇచ్చే అమౌంట్‌తోనే మొత్తం నడుస్తుంది. యూజర్స్ ఇచ్చే అమౌంట్‌తోనే. ఓకే. నౌ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవి డీడబ్ల్యూఎం డివైసెస్. సో ద థింగ్ ఈస్ ప్రతిదానికి ఒక అడ్వాంటేజ్ ఉన్నట్టు డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఇక్కడ లైట్ స్పీడ్‌తో వెళ్తుంది కదా! లైట్. మీరు చిన్నప్పుడు లేజర్‌తో ఆడుకున్నారా? టవర్ మీద లైట్ ఏస్తుంటారు కదా! చిన్నప్పుడు. అదే ఆ ఎగ్జాక్ట్ లేజరే ఇందులో ఎళ్ళేది. సో ఆ లేజర్ కూడా ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకే ట్రావెల్ చేయగలదు. ఓకే. ఇక్కడ కూడా ఏంటి? ఇక్కడ మనం ఇంటర్నెట్ కేబుల్‌లో వెళ్ళే లేజరు అప్ టు 100 కిలోమీటర్స్ వరకే ట్రావెల్ చేయగలదు. ఆ తర్వాత ఏంటి? సిగ్నల్ లాస్ అయిపోతుంది. మరి లాస్ అయితే ఏంటి? ఆ సిగ్నల్‌ని బూస్ట్ చేయాలి గదా! అందుకే యాంప్లిఫైయర్స్ వాడతారు. వాటినే డీడబ్ల్యూడీఎం డివైసెస్ అంటారు. ఓకే. ఎవ్రీ 100 కిలోమీటర్స్‌కి రియల్ టైమ్‌లో యూ కెన్ సీ ఎవ్రీ 100 కిలోమీటర్స్‌కి రియల్ టైమ్‌లో సిగ్నల్ అనేది బూస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ముంబై నుంచి చెన్నైకి కేబుల్ పెట్టారు. అదేంటి ఫైబర్ కేబుల్. సో సపోజ్ 1000 కిలోమీటర్స్ ఉంది ముంబై. జస్ట్ ఇమాజిన్ 1000 కిలోమీటర్స్ ఉంది. ఎవ్రీ 100 కిలోమీటర్స్‌కి సిగ్నల్ లాస్ అవుతుంది. అంటే యూ నీడ్ టు ఇన్‌స్టాల్ 1 డీడబ్ల్యూఎం డివైస్. అట్లా 10 డీడబ్ల్యూఎం డివైసెస్ యూజ్ చేస్తారు. అవి ఎలా ఉంటాయంటే ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవి. నేను వర్క్ చేసేటప్పుడు 2016లో ఇవి సిస్కో కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన డీడబ్ల్యూఎం డివైసెస్. సో ఇక్కడ కేబుల్ కనెక్ట్ చేస్తారు. ఇక్కడ చూసారు గదా! ఇక్కడ రైట్ సైడ్‌లో కేబుల్స్ ఇక్కడ కనెక్ట్ చేస్తారు. ఇది యాంప్లిఫై చేసి పైన మక్సెస్ ఉంటాయి. ఇది డిఫరెంట్ టెక్నాలజీ ఆప్టికల్ సార్ టెర్మినాలజీ. వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఓకే. కెన్ యూ హియర్ మీ నౌ ఎవ్రీవన్? హలో? క్లియర్. యాహ్! సో దిస్ ఈస్ డీడబ్ల్యూఎం డివైస్. సో ఈ డీడబ్ల్యూఎం డివైస్ ఏం చేస్తుందంటే సిగ్నల్‌ని యాంప్లిఫై చేసి ఇంకో నెక్స్ట్ 100 కిలోమీటర్స్ వరకు వచ్చేటట్టు చూస్తుంది. ఓకే. దీస్ ఆర్ ద డబ్ల్యూడీఎం డివైసెస్. దీస్ ఆర్ ద లేయర్ 1 డివైసెస్. సార్ ఫిజికల్ డివైసెస్. యెస్. వాయిస్ బ్రేక్ సార్. అది మీకు భయ్యా మీ సైడ్ సిగ్నల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. అందరికి అలాగే ఉంటే నా సైడ్ ప్రాబ్లమ్. మీకొక్కరికి అలా ఉంటే మీ సైడ్ ప్రాబ్లమ్. లేదండి అందరికి క్లియర్ ఉంది. No, there is no problem from our end. Brother, please make sure your internet connection proper. భయ్యా మీ సైడ్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే చెక్ చేసుకోండి. అందరికి క్లియర్‌గా వినిపిస్తుందంట. ఓకేనా?
ఒకసారి చూడండి, బయటికి రండి. ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా లేకపోతే మీ సైడ్. No, no, no. మన సైడ్ ప్రాబ్లం ఏం లేదు. యా అతని యా ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాపర్ గా లేనట్టు. యా యా, అదే అదే చూడండి, ఒకసారి చూసుకోండి. ఓకే. యా ఓకే, ఫైన్. సో ఇవేంటంటే డబ్ల్యూడిఎం డివైజెస్. ఇది ఆప్టికల్ డివైజెస్ అంటారు. అంటే ఆప్టికల్, ఫైబర్ ఆప్టికల్ ఉంది కదా, అవి డివైజెస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డివైజెస్ని, ఈ టెక్నాలజీ అంతా మళ్ళీ డిఫరెంట్. ఇవన్నీ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఓన్లీ. బట్ ఇది సపరేట్ సబ్జెక్ట్, ఇది ఆప్టికల్ ఇంజనీర్ అనేది. బట్ మనం ఎంతవరకు తెలుసుకోవాలి అదంతా నేను చెప్తా ట్రైనింగ్లో, ప్రోడక్ట్ ట్రైనింగ్లో నేను చెప్తా. బట్ ఇక్కడ ఏంటి, డే 1 క్లాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ, దిస్ ఇంటర్న్షిప్. ఓకే, ఒక ఐడియా కోసం. ఓకే, సో ఇవి రియల్ డివైజెస్. ఇవి ఉంటాయన్నమాట. ఎవ్రీ 100 కిలోమీటర్స్ వద్ద ఉంటుంది. సో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇంటర్నెట్, ఓకే, ఇంటర్నెట్ రావడానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఇంత ఉందా అని. ఓకే, అది. సో ఈ లేయర్ 1 డివైస్ ఏం చేసేసి బూస్ట్ చేస్తాయి సిగ్నల్స్ని ఎవ్రీ 100 కిలోమీటర్స్కి. ఓకే, అది. నౌ ఓకే, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఇంటర్నెట్ బిహైండ్. సో మనకి చాలా వరకు చెప్పుకోవాలంటే, మనకి బీటెక్లోను ఎక్కడైనా చదివింటే మీరు ఈ లేయర్స్ చదివింటారు, ఓఎస్ఐ లేయర్స్. ఓకే, ఇవేంటంటే ఇప్పుడు మనం వాడేది ఏంటి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అనేటివి అప్లికేషన్స్. ఆండ్రాయిడ్ అప్లికేషన్ కదా, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా యాప్ స్టోర్ నుంచి, అదొక అప్లికేషన్. ఆ అప్లికేషన్ని డెవలప్ చేసేది ఎవరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో ఇవన్నీ అప్లికేషన్ లేయర్ కిందకి వస్తుంది. ఆ అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేసేది ఎవరెవరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఆ అప్లికేషన్స్ ఇంటర్నెట్తో ఇంటరాక్ట్ అయ్యి సర్వర్కి కనెక్ట్ అవ్వాలంటే దాని బ్యాక్ అండ్ వర్క్ చేసేది ఎవరు, ఇక్కడ ఉన్నాయి కదా ఈ లేయర్స్, మనమే నెట్వర్క్ ఇంజనీర్స్. ఓకే, సో ఇక్కడ లేయర్స్ ఉంటాయండి. ఇది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, అందరు ఎన్రోల్ అయిన తర్వాత. ఇది ఏంటంటే, ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. లైక్ గూగుల్ క్రోమ్ ఈజ్ అప్లికేషన్, యూట్యూబ్ ఈజ్ అప్లికేషన్. ఓకే, ఇవన్నీ అప్లికేషన్స్ కదా. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఉంటాయి, ఐఫోన్ అప్లికేషన్స్ ఉంటాయి, లేదంటే క్రోమ్లో మనం డైరెక్ట్గా వెబ్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆల్ అప్లికేషన్స్ ఆర్ డెవలప్డ్ బై సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాళ్ళు వర్క్ చేస్తారు. వాళ్ళ వాళ్ళు వర్క్ చేసిన సాఫ్ట్వేర్ వర్క్ అవ్వాలి, డేటా రావాలి అంటే అది ఇంటిగ్రేట్ అవుతుంది ఎవరికి, ఈ లేయర్స్కి. సో మనం వర్క్ చేసేది ఈ లేయర్ మీద, నెట్వర్క్ ఇంజనీర్స్. ఇవి ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలంటే పిల్లర్స్ లాగా. అసలు ఇది లేకపోతే వాళ్ళు ఎన్ని సాఫ్ట్వేర్ డెవలప్ చేసినా సరే ఇంటరాక్ట్ అవ్వడానికి కుదరదు. ఓకే, అంటే అలాని కాదు, నేను అంటే సాఫ్ట్వేర్ డెవలప్ చేసే ముందు ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, ఇంటర్నెట్ అయిన కోర్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది మెయిన్. సో ఈచ్ లేయర్స్లో మనకి ఒక డివైజెస్ ఉంటాయి. అసలు ఈ లేయర్స్ అంటే ఏంటి, వాటి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అదంతా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. కానీ ఇక్కడ ఏం చెప్తున్నానంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, నెట్వర్క్ ఇంజనీర్స్కి మధ్య డిఫరెన్స్ చెప్తున్నాను. నెట్వర్క్ ఇంజనీర్స్ ఎక్కడ చూసినా ఉంటారు, ఎందుకంటే ఇంటర్నెట్ కావాలి కాబట్టి. ఇది ఎస్టాబ్లిష్ చేస్తేనే దే కెన్ డెవలప్ ప్రాజెక్ట్, ఏదైనా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కానీ, ఏదైనా కానీ, కోడింగ్ కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే గాయస్, ఈ సాఫ్ట్వేర్ ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే డెవలపర్స్ ఉంటారు, టెస్టర్స్ ఉంటారు, చాలా టీమ్సే పనిచేస్తాయి. ఇక్కడ నెట్వర్కింగ్‌లో కూడా చాలా టీమ్సే పనిచేస్తాయి. వీళ్ళందరూ పనిచేస్తేనే ఒక ప్రోడక్ట్ తయారవుతుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్స్, నెట్వర్క్ ఇంజినీర్స్ అందరూ కలిస్తేనే ఫైనల్‌గా ఒక ప్రోడక్ట్ అనేది బయటికొస్తుంది. ఓకే, మీ ఫోన్‌లో కూడా నెట్వర్కింగ్ టెర్మినాలజీస్ ఉంటాయి. వైఫై, ఐపీ అడ్రెస్ ఇవన్నీ ఉంటాయి. అంతా నెట్వర్కింగ్ టీమ్. తర్వాత హార్డ్‌వేర్ టీమ్ ప్లస్ సాఫ్ట్వేర్ టీమ్, వీళ్ళంతా మిక్స్ చేస్తేనే ఒక ప్రోడక్ట్ అవుతుంది. కానీ ఈ సాఫ్ట్వేర్ అనేది మనకి ఏంటంటే, మన కాడ మనీ ఉన్నప్పుడు, మనకి యూజ్ ఉన్నప్పుడు డెవలప్ చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు చూసారా, రెసిషన్ వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ అనేటివి, ప్రాజెక్ట్స్ అనేటివి స్టాప్ చేసేస్తారు, జాబ్స్ తీసేస్తారు. కానీ నెట్వర్కింగ్ అట్లా కాదు. సో మిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. మొన్న చూసారా, మైక్రోసాఫ్ట్ ఇష్యూ వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లోను అన్నిట్లోనూ మొత్తం ఒక 2 అవర్స్ నుంచి అది అది బగ్ అనుకోండి యాక్చువల్‌గా. ఓకే, క్లౌడ్‌ఫేర్ బగ్ అది. ఆ తర్వాత ఇంకా చాలా ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ చాట్స్ గానీ, వాట్సాప్ చాట్స్ గానీ పనిచేయవు. బికాజ్ రెస్పెక్టివ్ సర్వర్స్ నుంచి ఈ నెట్వర్కింగ్ డివైస్‌కి లింక్స్ డౌన్ అయ్యుండొచ్చు. ఓకే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ బిహైండ్ ఇట్. అవన్నీ ట్రబుల్ షూట్ చేసేది ఎవరు, వి ఆర్ ద పీపుల్, నెట్వర్క్ ఇంజనీర్స్, నెట్వర్క్ టీమ్. ఓకే, వితౌట్ నెట్వర్క్ టీమ్ నో వన్ కెన్ ఎస్టాబ్లిష్ ఎనీథింగ్. ఈవెన్ హాస్పిటల్స్లో కూడా ఉంటుంది నెట్వర్క్ టీమ్, ఆ సీసీ కెమెరాస్ నుంచి ప్రతిదీ. ఓకే, యా. సో నౌ నేను చెప్పాను కదా ఇందాక, రౌటర్స్, మన ఇంట్లో వాడే రౌటర్స్ వేరు, రియల్ టైంలో వాడే రౌటర్స్ వేరు. మన ఇంట్లో వాడేది హోమ్ వైఫై రౌటర్స్. ఇవి మెయిన్. మన ఇంట్లో వాడే రౌటర్స్ జస్ట్ ఒక 250 మెంబర్స్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే, ఇవి ఒక 3-4 lakhs పీపుల్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తుంది. అదే కదా, అందుకే ఒక టవర్ కింద ఇలాంటి డివైజెస్ ఉంటాయి. దిస్ ఈస్ కాల్డ్ ఏఎస్ఆర్ 920 డివైస్. అనదర్ డివైజెస్ కూడా ఉంటాయి, సర్వీస్ ప్రొవైడర్లో వాడేటువంటి డివైజెస్. సో ఈ డివైజెస్ ఏంటి ఇలా ఉంటాయి, ఒక్కొక్కటి ఇది 4-5 lakhs ఉంటుంది.
మినిమం 3-4 లాక్స్ డిపెండ్స్ ఆన్ ద యూసేజ్ని బట్టి కొంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి చాలా పెద్ద డివైజెస్. ఇవి డేటా సెంటర్స్లో ఉంటాయి. వీటి కాస్ట్ ఎంత? 1 crore పైనే ఉంటుంది. 1 CR పైనే. మరి ఇంత డివైజెస్ని యాక్సెస్ చేసి ట్రబుల్ షూట్ చేసేది ఎవరు? వీఆర్ ద నెట్వర్క్ ఇంజనీర్స్. మనకి ఎందుకు అంత శాలరీస్ ఇస్తున్నారంటే వీటన్నిటి మీద మనం వీటన్నిటిని మనం కంట్రోల్ చేస్తున్నాం. మనం కాన్ఫిగర్ చేసి మెయింటైన్ చేస్తున్నాం. అందుకే మనకు అంత శాలరీస్ ఇస్తారు. ఈ ఒక్క డివైస్ చాలా 1 crore పైనే ఉంటుంది. ఇది చాలా వందల కస్టమర్స్‌కి, లాక్స్ ఆఫ్ పీపుల్‌కి కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే. ఒక్క చిన్న ప్రాబ్లమ్ చేసినా సరే కూడా మీకు చాలా పెద్ద సమస్య వస్తుంది. సో ఏంటంటే ఇక్కడ ఏంటి, మీకు అంత ఈజీగా యాక్సెస్ ఇవ్వరు. యాక్సెస్ ఇవ్వాలంటే ఏంటి, మీ కాడ నాలెడ్జ్ ఉండాలి. యాస్ వెల్ యాస్ మీరు సర్టిఫికేషన్ చేసి ఉండాలి. అప్పుడే మీకు యాక్సెస్ ఇస్తారు. అప్పుడే మీరు ఇంత హై ఎండ్ డివైజెస్ మీద వర్క్ చేస్తున్నారంటే మీ ప్యాకేజ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. నేను చెప్తా, అదే నెక్స్ట్ స్లైడ్‌లో వస్తాయి ప్యాకేజ్ డీటెయిల్స్. సో ట్రై టు అండర్‌స్టాండ్. సో ఇంటర్నెట్ బిహైండ్ ఉండే ఈ డివైజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ డివైజెస్‌లో మీరు ఇంట్లో ఉండే, ఆఫీస్‌లో ఉండే లాగిన్ అవుతారు. లాగిన్ అయ్యి కంట్రోల్ చేస్తారు. ఈ డివైజెస్‌ని ఫీల్డ్‌లో ఇన్‌స్టాల్ చేసి చేసేదంతా వేరే టీమ్ ఉంటుంది, ఫీల్డ్ టీమ్. ఓకే. అది. సో ఇలా డిఫరెంట్ డివైజెస్ ఉంటాయి. ఈ రౌటర్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ, టాప్ కంపెనీ సిస్కో. ఓకే. ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఉన్నాయి కదా! యాపిల్, సామ్‌సంగ్ అలాగా వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీసే సిస్కో, జునిపర్, నోకియా. నోకియా అంటే ఓన్లీ స్మార్ట్ ఫోన్స్ అనుకునేరు. అది జస్ట్ 1% మాత్రమే గాయ్స్. ఇప్పుడు 5G యాంటెనాస్ తయారు చేసేది ఎవరు? నోకియానే. ఓకే. యాస్ వెల్ యాస్ ఆహ్, రౌటర్స్‌ని తయారు చేసేది ఎవరు? నోకియానే. ఓకే. చాలా ఉన్నాయి. హువాయి, అరిస్తా, ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి. అందుకే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేసే మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో సెటిల్ త్వరగా అవ్వలేరు. కానీ నెట్వర్కింగ్‌లో పనిచేస్తే ఈజీగా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఎళ్ళొచ్చు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి? ఆ కంపెనీకి ప్రొడక్ట్ ఉండాలి. అది సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ అయినా ఉండొచ్చు, హార్డ్‌వేర్ ప్రొడక్ట్ అయినా ఉండొచ్చు. దీనికేంటి 2 ఉంటాయి. మన మన నెట్వర్కింగ్ డొమైన్‌లో సాఫ్ట్‌వేర్ మనమే డెవలప్ చేసుకుంటాం. హార్డ్‌వేర్ కూడా మనమే డెవలప్ చేసుకుంటాం. అందుకే ఇందులో ఒక 2-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే యూ విల్ ఈజిలీ మూవ్ టు ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. అసలు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే కూడా ఎవరికో చాలా మందికి తెలీదు. ఇప్పుడు ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి కదా! సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి. అవే టీసీఎస్, విప్రో, అసెంచర్, కాగ్నిజెంట్ ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఇవన్నీ ఎవరి కోసం పనిచేస్తారు? ఈ ప్రొడక్ట్ బేస్ కోసం పనిచేస్తారు. క్లయింట్ అంటారు కదా! క్లయింట్ అని. ఆ క్లయింట్సే వీళ్ళు ప్రొడక్ట్ బేసోళ్ళు. సో, సర్విస్ బేస్ కంపెనీలో మీకు 25,000 ముష్టేస్తారు చెప్పాలంటే. ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ ఉంది ప్యాకేజ్ అది. ఇంకా ఇంక్రీజ్ చేయలేదు. మినిమమ్ 8,00,000 ఇవ్వాలి ఫ్రెషర్స్‌కి చెప్పాలంటే. ఫ్రెషర్స్‌కి. ఇంకా ముష్టి 25,000, ఇంకా 4,00,000. నాకసలు నిజంగా చెప్తున్నాను. మనం చేసే వర్క్ ఇండియన్ లేబర్ చాలా అంటే చాలా చీప్‌గా చూస్తున్నారు కాబట్టి అంత ఇస్తున్నారు. ఐ విల్ కమ్ టు నో ఎవ్రీథింగ్. ఓకే. సో, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో సాలరీ మినిమమ్ 15,00,000 ఉంటది. 10-15,00,000 ఉంటది ఫ్రెషర్స్‌కి. మనకిచ్చేదెంత? 25,000 ఇచ్చి, అంటే 4,00,000 ఇచ్చి వాళ్ళు మన నుంచి ఎంత 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 లాభపడుతున్నారు తెలుసా? మినిమమ్ 10,00,000 ఒక్కొక్క ఎంప్లాయీ మీద. అందుకు అలా గ్రో అవుతున్నాయి. ఓకే. సర్విస్ బేస్డ్ కంపెనీస్. అందుకే మీ టార్గెట్ ఎప్పుడు ఎక్కడుండాలి? ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఉండాలి. నాట్ ఆన్ సర్విస్ బేస్డ్ కంపెనీస్. రిమెంబర్ దిస్ థింగ్. ఆల్వేస్ ట్రై టు గెట్ ఎ జాబ్ ఇన్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఈ డొమైన్‌లో ఏంటంటే యూ కెన్ ఈజిలీ గో త్రూ ఇట్. ఓకే. ఫైన్. సో, ఇవి రౌటర్స్. ఇవేంటివి? స్విచెస్. మన ఇంట్లో వాడే స్విచెస్ కాదండి. ఎలక్ట్రికల్ స్విచెస్. ఇప్పుడు ఒక కంపెనీలో 40-50, ఒక ఫ్లోర్‌లో 40-50 కంప్యూటర్స్ ఉంటాయి గదా! ఆ కంప్యూటర్స్ అన్నీ ఎక్కడ కనెక్ట్ అవుతాయి అంటున్నారు? ఈ స్విచెస్ కనెక్ట్ అవుతాయి ఇక్కడ బ్యాక్ ఎండ్. ఇట్లా. ఇవి లేయర్ 2 స్విచెస్. వీటన్నిటి మీద కూడా వర్క్ చేసేది మనమే. వి ఆర్ ద నెట్వర్క్ ఇంజినీర్స్. ఆ తర్వాత ఇక్కడ చూడండి స్విచెస్, రౌటర్స్. ఆ తర్వాత హ్యాకర్స్ మన ఆర్గనైజేషన్‌లో హ్యాక్ చేయకుండా ఉండడానికి ఫైర్ వాల్స్ వాడతాం. సో, మాల్‌వేర్ అటాక్ అవ్వకుండా ఉండడానికి వి కెన్ యూజ్ ఫైర్‌వాల్. సో, ఒక కంపెనీలో మినిమమ్, ఒక నెట్వర్కింగ్ కంపెనీలో గాని, ఎక్కడైనా నెట్వర్కింగ్ డొమైన్‌లో వర్క్ చేయాలంటే మినిమమ్ ఏం రావాలి మనకి? నాలెడ్జ్, రౌటర్స్, స్విచెస్, ఫైర్‌వాల్స్. ఈ ఇంటర్న్‌షిప్‌లో ఈ టెక్నాలజీస్ అన్ని నేర్పిస్తూ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అన్ని ఇస్తాను నేను. ఫైర్‌వాల్స్ మీద పాలో ఆల్టో. సో, ఫైర్‌వాల్ అనేది చాలానే ఉన్నాయి. సిస్కో, జునిపర్ అండ్ ఫార్టినెట్, ఎస్పెషల్లీ ఫైర్‌వాల్స్‌కి సెపరేట్ కంపెనీసే ఉన్నాయి. మీకు చూపిస్తాను ఇప్పుడది. ఓకే. సో, ఐ విల్ షో యూ అబౌట్ ఫైర్‌వాల్స్. వన్ బై వన్ చెప్తాను. ఇప్పుడు రౌటర్స్ ఉన్నాయి గదా! ఇవన్నీ జునిపర్ రౌటర్స్. సో, నేనిచ్చే ట్రైనింగ్‌లో ఈ జేఎన్‌సీఏ కోర్సు కంప్లీట్ అయిపోతుంది. ఈ జునిపర్ ట్రైనింగ్ నీకు ఇండియాలో ఎక్కడైనా చూడు. 1 లేదా 2 ఇన్‌స్టిట్యూట్‌లో మాత్రం దొరకొచ్చు. అది హార్డ్‌లీ. ఎందుకు దొరకదు ఇదంటే బికాజ్ ఆ కంపెనీలో ఎవరు వర్క్ చేసుండరు. చాలా తక్కువ. వర్క్ చేసినా ఇట్లా పెట్టిండరు. నేను ఆ కంపెనీలో జునిపర్‌లో వర్క్ చేశా కాబట్టి ఒక ప్యాషన్‌తో ఐ యామ్ టెల్లింగ్ యూ దిస్. ఇంకోటేందంటే ఈ జునిపర్ డివైసెస్ ఈ సర్విస్ ప్రొవైడ్ ఎన్వైర్న్‌మెంట్‌లో డేటా సెంటర్స్‌లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఓకే. జునిపర్ అనేది ఏంటంటే సామ్‌సంగ్ లాగా, ఛీ! యాపిల్ లాగా.
సామ్సంగ్ అన్నది అందరు యూజర్ ఫ్రెండ్లీ కదా ఆండ్రాయిడ్. సో ఎంటర్ప్రైజ్ సిస్కో అనేది ఎంటర్ప్రైజ్ అనమాట. అంటే ప్రతి ఒక్క చిన్న కంపెనీ సిస్కో ప్రొడక్ట్స్ కొంటుంది. జునిపర్ ప్రొడక్ట్స్ ఓన్లీ డేటా సెంటర్స్లోను సర్వీస్ ప్రొవైడర్స్లోను ఎక్కువ వాడతారు. ఓకే అది. సో ఇవి జునిపర్ స్విచెస్. ప్రతి కంపెనీలోనూ స్విచెస్ ఉంటాయి, రౌటర్స్ ఉంటాయి. ఇలా ఇవి డేటా సెంటర్ స్విచెస్ ఇలా ఉంటాయి. సో ఇవన్నీ ఫిజికల్ డివైజెస్ అనమాట. ఇవి ఫైర్ వాల్స్. ఓకే యా. సో వై నెట్వర్కింగ్? Now you understand, right? Why networking? Because we need to give internet connection to the candidate, every user. Behind the internet we need a networking, right? ఇలా ర్యాక్స్ ఉంటాయి చూసారు కదా, ఇలా ర్యాక్స్ ఉంటాయి, ఇలా డివైజెస్ ఉంటాయి. ఈ డివైస్ అన్నిటిలో ప్రోటోకాల్స్ ఉంటాయి, చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. అవన్నీ కాన్ఫిగర్ చేసేది మనమే. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని సర్వర్స్ ఉంటే ఇవన్నీ ఏంటి సర్వర్స్. ఈ సర్వర్స్ అన్ని బ్యాక్ ఎండ్ ఇట్లా ఈ డివైస్ కనెక్ట్ అవుతాయి. ఓకే యా, దట్స్ వై వి నీడ్ నెట్వర్కింగ్. ఓకే. సో డైలీ లైఫ్‌లో మనం యూజ్ చేసే టెక్నాలజీనే నెట్వర్కింగ్. చాలా క్రేజీ ఉంటది. సో అందుకే మీరు ఈజీగా కూడా అర్థం చేసుకోగలరు. ఓకే. యాహ్! సో ఇప్పుడు చెప్పాను కదా, ఇందులో సర్టిఫికేషన్స్ ఉంటాయి. సిస్కో అయితే సిస్కో సర్టిఫికేషన్స్. నేను చెప్పేది పేరుకే సీసీఎన్ఏ గానీ, మన టీచింగ్ అంతా సీసీఐఈ లెవెల్‌లో ఉంటది. మొత్తం ప్యాకెట్ లెవెల్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఓకే. ఆ తర్వాత జునిపర్, నోకియా, హువాయే ఇలా ఉంటాయి. ఓకే. ఇందులో మనం ఎక్కువ నేను జునిపర్ సర్టిఫికేషన్ చేపిస్తా. ఎందుకు జునిపర్ సర్టిఫికేషన్ చేపిస్తున్నాను, ఎందుకు సీసీఎన్ఏ చేపియట్లేదంటే, జునిపర్ సర్టిఫికేషన్‌కి ₹15,000 డిస్కౌంట్ ఇస్తున్నాడు వాడు. అది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో మనకు తెలీదు. ఇంకా ఈ మంత్ ఎక్స్‌పైర్ అవ్వొచ్చది. అందుకే త్వరగా అందరికి సర్టిఫికేషన్ చేపిస్తున్నా. జస్ట్ ₹5,000లో మీకు టెక్నికల్ సర్టిఫికేషన్ వస్తుంది. చెప్పాను కదా, ఇంతింత పెద్ద పెద్ద డివైస్‌ని మీరు యాక్సెస్ చేసుకోవాలంటే సర్టిఫికేషన్ చేసి ఉండాలి. సర్టిఫికేషన్ చేస్తే ఆ లోగో మీరు రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు. చాలా డిమాండ్ ఉంటుంది. జస్ట్ మన 2 జతల బట్టల కాస్ట్ అంతే ₹5,000. జనరల్ కాస్ట్ ₹20,000. బట్ 15,000 డిస్కౌంట్ వస్తుంది. ₹15,000 యూ ఆర్ గెట్టింగ్ ఎ డిస్కౌంట్. అది కూడా ఎందుకు? నువ్వు ఎగ్జామ్ రాయాలి. సో నేను ట్రైనింగ్ నీట్‌గా ఇచ్చి ఎగ్జామ్ రాపిస్తాను. దెన్ యూ విల్ గెట్ ఎ ₹15,000 డిస్కౌంట్. ఓకేనా? అది. సో ఆ 5,000తో నువ్వు సర్టిఫికేషన్ తెచ్చుకోవచ్చు. ఈ సీసీఎన్ఏ సర్టిఫికేషన్ నువ్వు ఏంటి? ఇది 33,000. దేర్ ఇస్ నో డిస్కౌంట్ ఫర్ ఇట్. చాలా టఫ్ ఎగ్జామ్ రాయడం కూడా. సో అందుకే ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత, లేదంటే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ కాస్త మనీ సెట్ అయిన తర్వాత యూ కెన్ డూ థిస్. ఓకే. అది. సో అది. సో నెక్స్ట్ పాలాల్టో ఫైర్‌వాల్ గురించి చెప్తాను నేను. సో ఫైర్‌వాల్ గురించి చెప్పే ముందు యూ నో ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, ఈ కోర్స్ తీసుకుంటే ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి కదా అవి. నెట్వర్క్ ఇంజినీర్. ఈ 2 మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ జాబ్స్‌కి ట్రై చేస్తారు కదా! జాబ్ డెసిగ్నేషన్స్ ఏముంటాయంటే ఇంజినీర్, నెట్వర్క్ ఇంజినీర్, అది డేటా సెంటర్స్‌లో. సో డేటా సెంటర్స్‌లో ఇలా ఉన్నారు కదా! ఇక్కడ సర్వర్స్, రౌటర్స్ ఉంటాయి. ఇందులో మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఇట్లా సాదాగా. ఇక్కడ నెట్వర్కింగ్ డొమైన్‌లో ఎలా ఉంటుందంటే, పని ఉంటే హెవీగా ఉంటుంది. లేదంటే అసలు ఉండదు. ఓకే. ఫ్రీగా ఉంటుంది. ఓకే. అలాగే నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఐ విల్ టెల్ యూ లేటర్. ఓకే. నౌ దిస్ ఈస్ మీ. ఓకే. ఇది నేను 2016లో ఇదొక డేటా సెంటర్ ఏపీఎస్ఎఫ్ఎల్ ఉంది గదా! ఏపీ ఫైబర్ గ్రిడ్ అనే ఒక సర్విస్ ప్రొవైడర్ ఉంది ఆంధ్రప్రదేశ్‌లో. ఓకే. దాని డేటా సెంటర్ వైజాగ్‌లో ఉంది. ఆ వైజాగ్‌లో ఉండే డేటా సెంటర్‌ని బిల్డ్ చేసింది, అక్కడ ఉండింది అంతా మేమే. ఓకే. సో అది 2016లో చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేశారు ఈ ప్రాజెక్ట్. వెరీ గుడ్ ప్రాజెక్ట్. ఇంటింటికి ₹150కే టీవీ, హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వడానికి ట్రై చేశారాయన. సో చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ రూరల్ ఏరియాస్‌లో కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది ఏపీఎస్ఎఫ్ఎల్‌ది. చాలా మందికి తెలీదు ఇది. కావాలంటే గూగుల్ చేయండి. ఓకే. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రాజెక్ట్. ఓకే. యాహ్! సో నౌ నెట్వర్క్ అనలిస్ట్. సో నా పిక్ ఎందుకు పెట్టానంటే, నేను కూడా నెట్వర్క్ ఇంజినీర్ డేటా సెంటర్‌గా వర్క్ చేశానని జస్ట్ ఒక ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నాను మీకిక్కడ. అండ్ నెక్స్ట్ నెట్వర్క్ అనలిస్ట్. సో చాలా మంది అనలిస్ట్‌గా వేరే వేరే డిపార్ట్మెంట్స్‌లో వర్క్ చేస్తుంటారు. సో మనం నెట్వర్క్ యాడ్ చేస్తే అయిపాయే. ఏది నాన్ టెక్నికల్ డొమైన్‌లో వర్క్ చేసే వాళ్ళకి ప్రాబ్లమే ఉండదు. సో నెట్వర్క్ అనలిస్ట్ అంటే ఏంటి? ఒక 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 కంపెనీలో యూ హావ్ టు అనలైజ్ ఇట్. ఏదైనా ఇష్యూస్ వస్తే యూ నీడ్ టు ప్రొవైడ్ రూట్ కాజ్ అనాలిసిస్. అంటే ఇప్పుడు ఏదైనా మర్డర్ జరిగితే ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా పోలీసోళ్ళు. అట్లా ఏదైనా ఇంటర్నెట్ డౌన్ అయిపోతే అసలు ఎందుకు డౌన్ అయింది? ఎలా డౌన్ అయింది? ఏ టైంలో డౌన్ అయింది? ఆ డౌన్ అయిన ముందు ఎవరైనా ఏమైనా చేసారా? ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేస్తాం అనలిస్ట్‌గా. ఆ తర్వాత నెక్స్ట్ ఇలా రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి? సో, ఇలా అనలైజ్ చేస్తామనమాట. సో, అది ఒక రోలు. నెక్స్ట్ నాక్ ఇంజినీర్. ఇది చాలా మంది కామన్‌గా తెచ్చుకునే జాబ్ ఇది. ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఎక్కువొస్తుంది ఈ జాబ్. ఈ రోల్స్. ఓకే. నాక్ ఇంజినీర్ ఏంటంటే, ఇప్పుడు డేటా సెంటర్‌లో కొన్ని లాక్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి. చూసారు గదా! ఎన్ని డివైసెస్ ఉన్నాయి ఇక్కడ. చాలా ఉంటాయి రాక్స్‌లో. ఇక బిగ్గెస్ట్ డేటా సెంటర్‌లో కొన్ని థౌసండ్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి. ఆ డివైసెస్‌కి ఏమన్నా అయితే, ఏమన్నా పవర్ ఫెయిల్యూర్ అయినా, ఏమన్నా ప్రోటోకాల్ డౌన్ అయినా మనకెలా తెలుస్తుంది? మనం ఫిజికల్‌గా వెళ్లి చూడలేం గదా! కాబట్టి ఇక్కడ మానిటరింగ్ టూల్ ఉంటుందొకటి. పెద్ద స్క్రీన్ ఉంటుంది మానిటరింగ్ టూల్.
ఇక్కడ కూర్చొని సో నాక్ ఇంజినీర్స్ ఏం చేస్తారు, నెట్వర్క్ ఆపరేషనల్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా డివైస్ డౌన్ అయితే వాళ్ళకి ఒక అలర్ట్ వస్తుంది, ఒక టికెట్ వస్తుంది. టికెట్ చెక్ చేసి ఓకే పలానా డివైస్ డౌన్ అయింది, ఇది ఈ లొకేషన్లో ఉంది, ఆ లొకేషన్లో ఎవరు ఫీల్డ్ ఇంజనీర్ ఉన్నారు అని చెప్పి వాళ్ళకి కాల్ చేసి టికెట్ ఇంటర్నల్ క్రియేట్ చేసి వాళ్ళతో ఫాలో అప్ చేసి రిజాల్వ్ చేస్తారు. అది నాక్ ఇంజనీర్. ఈ రోల్లో ఫ్రెషర్స్ అయితే 1 ఇయర్ కన్నా ఎక్కువ పని చేయకండి, నాలెడ్జ్ ఏం రాదు, జస్ట్ ఫ్రెషర్ అనే ముద్ర పోవడానికి ఒక నాక్ రోల్లో ఒక 1 ఇయర్ ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ యాక్చువల్లీ, గుడ్ స్టార్ట్ ఇన్ నెట్వర్కింగ్ డొమైన్. నాక్ ఇంజనీర్గా వర్క్ చేయండి. సో నాక్ ఇంజనీర్గా ఆల్రెడీ ఎంతో మంది వర్క్ చేసి వాళ్ళు స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు ఇక్కడ. ఓకే, నాకు సో ఎనీవన్ వర్కింగ్ యాజ్ ఎ నాక్ ఇంజనీర్ ఇన్ దిస్ గ్రూప్ కరెంట్లీ, ఎనీవన్ ఈస్ దేర్? No one? Guys, can you hear me? Okay. Yes, we can hear. Yeah, fine. So, okay, here there is no knock engineer, but previous batches, అటుపోయిన batches knock engineers ఎక్కువ ఉంటారు. సో ఏంటంటే వాళ్ళకి లిటిల్ నాలెడ్జే ఉంటుంది, జస్ట్ మానిటరింగే ఉంటుంది. ఓకే ఫైన్, దిస్ ఈజ్ వన్ మోర్ రోల్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నెట్వర్క్ అనలిస్ట్, నెట్వర్క్ ఇంజనీర్ అండ్ నాక్ ఇంజనీర్, ఇవన్నీ రోల్స్ అన్నమాట ఈ డొమైన్లో. అండ్ నెక్స్ట్ L1 నెట్వర్క్ ఇంజనీర్ అంటే సర్వీస్ ప్రొవైడ్ ఎన్వైర్న్మెంట్లో కానీ అండ్ నార్మల్గా ఏ కంపెనీలో అయినా సరే L1 రోల్ ఇస్తారు. అంటే మీకు యాక్సెస్ ఇవ్వరు డివైస్లోకి, జస్ట్ ఇట్లా జస్ట్ కన్సోల్లో లాగిన్ అయ్యి జస్ట్ బేసిక్ అంటే కొత్త డివైజెస్ వస్తుంటాయి కదా, వాటిలో బేసిక్ కాన్ఫిగర్ చేయడానికి మీకు యాక్సెస్ ఇవ్వచ్చు. లైవ్లో ఉండే డివైజెస్ మీద మీకు యాక్సెస్ ఇవ్వరు. ఓకే, ఇది L1 నెట్వర్క్ ఇంజనీర్ రోల్. నెక్స్ట్ నెట్వర్క్ అడ్మిన్. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అంటే స్మాల్ కంపెనీస్ ఉంటాయి కదా, అవునా? అంటే చిన్న హాస్పిటల్స్ కానీ లేదంటే చిన్న ఐసిఐసి బ్యాంక్స్ కానీ చిన్నగా ఉంటాయి కదా. సో ఏదైనా సరే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదైనా సరే ఒక 40 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆ చిన్న కంపెనీస్లో నెట్వర్క్ అడ్మిన్ ఉంటాడు. అంటే రౌటర్స్, స్విచెస్, ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు అనమాట మొత్తం. ఓకే, సో అది అడ్మిన్ అనమాట. సో కావాలంటే అబ్జర్వ్ చేయండి, ప్రతి డిపార్ట్మెంట్లోనూ, ప్రతి హాస్పిటల్, ప్రతి కంపెనీలోనూ నెట్వర్క్ అడ్మిన్ టీం ఉంటుంది. ఓకే, అదే ఎవరైనా నాన్ టెక్నికల్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి, దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. నాన్ టెక్నికల్ వాళ్ళకి నేనేం చెప్తాను, ఆల్రెడీ వాళ్ళకి ఏంటి, వాళ్ళకి జెన్యున్గా పే స్లిప్స్ ఉండాలి, బ్యాంక్ స్టేట్మెంట్ క్లియర్గా ఉండాలి, ఆ తర్వాత రిలీవింగ్ లెటర్ ఉండాలి. ఇవన్నీ ఉంటే చాలు. మీరు ఏ డొమైన్లో వర్క్ చేసినా నాన్ టెక్నికల్గా, మీరు నెట్వర్క్ అడ్మిన్గా వర్క్ చేశారని చెప్పినట్టు నేను చెప్తాను. ఎందుకు, అక్కడ నెట్వర్క్ టీం ఉంటుంది. స్టార్టింగ్లో నేను ఇలా జాయిన్ అయ్యానండి, ఒక 6 మంత్స్ తర్వాత నేను టెక్నికల్ కోర్స్ నేర్చుకొని టెక్నికల్ టీం మూవ్ అయ్యాను, బట్ డెసిగ్నేషన్ మాత్రం వాళ్ళు ఇంటర్నల్గా చేంజ్ చేయలేదు, బట్ ఐ వర్క్ యాజ్ నెట్వర్క్ అడ్మిన్ కానీ నెట్వర్క్ ఇంజనీర్ కానీ చెప్పొచ్చు. ఇది కామన్. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫోసిస్, టీసీఎస్లో నీకు డెసిగ్నేషన్స్ ఉండవు, కామన్ డెసిగ్నేషన్ ఉంటుంది. సిస్టమ్ ఇంజనీర్, సీనియర్ సిస్టమ్ ఇంజనీర్ అట్లుంటుంది. ఆ సిస్టమ్ ఇంజనీర్ అంటే ఏంటి, అది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఉండొచ్చు, నెట్వర్క్ ఇంజనీర్ అయినా ఉండొచ్చు, ఇంకా ఏదైనా వేరేదైనా ఉండొచ్చు. ఓకే, జస్ట్ కామన్ డెసిగ్నేషన్స్తో పని లేదు. డెసిగ్నేషన్ గురించి వరి అవ్వకండి. చాలా మంది డెసిగ్నేషన్ మీద వరి అవుతున్నారు. నో, నాన్ టెక్నికల్గా అయినా టెక్నికల్ పీపుల్ అయినా సరే డెసిగ్నేషన్స్ మీద వరి అవ్వకండి. మీరు ఏ దాని మీద వర్క్ చేశారో అది ప్రాపర్గా కన్వే చేయాలి, అలా రెజ్యూమ్ పెట్టాలి. ఓకేనా, అది నేను ప్రిపేర్ చేసి మెయిన్ ప్రాజెక్ట్స్ నేను ఇస్తాను. ఓకే, అది ముందే చెప్తున్నాను, డెసిగ్నేషన్స్ మీద వరి అవ్వకండి. ఎందుకంటే కామన్గా డెసిగ్నేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి, కానీ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ అంతా అందరికీ కామన్గానే ఉంటుంది. ఓకే, అది నెట్వర్క్ అడ్మిన్ ఇస్ వన్ మోర్ రోల్. ఇది సర్వీస్ ప్రొవైడర్స్లో ఎవరికైనా జాబ్ వస్తే వదులుకోకండి, బికాస్ సర్వీస్ ప్రొవైడర్లో యూ విల్ లర్న్ ఎ లాట్. ఐ వర్క్డ్ ఇన్ ఏ సర్వీస్ ప్రొవైడర్ ఎన్వైర్న్మెంట్ ఫర్ 4 years. ఐ లర్న్ ఎ లాట్ యాక్చువల్లీ. ఓకే, సర్వీస్ ప్రొవైడర్స్లో ఎక్కువ ఫీచర్స్, ఎక్కువ ప్రోటోకాల్స్, ఎక్కువ. ఇందాక ఒక అబ్బాయి చూపించాడు కదా, ఆ అబ్బాయి ఈజ్ వర్కింగ్ ఇన్ సర్వీస్ ప్రొవైడర్ ఎన్వైర్న్మెంట్. ఓకే, he is able to see all the devices lively, he know how exactly is working. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫీల్డ్ ఇంజనీర్. ఫీల్డ్ ఇంజనీర్ అంటే చాలా తక్కువ అంచనా వేస్తారు. నేను కూడా ఒక 4 years ఫీల్డ్ ఇంజనీర్గా వర్క్ చేస్తాను. ఐ విల్ షో యూ రైట్ నౌ విత్ ద పిక్స్. ఓకే, యా. సో సర్వీస్ ప్రొవైడర్ ఎన్వైర్న్మెంట్లో ఇలా ఒక రోల్ ఉంటుంది నెట్వర్క్ ఇంజనీర్గా. నౌ ట్యాక్ ఇంజనీర్, దిస్ ఈస్ ద హైయెస్ట్ రోల్. ఒకవేళ మీకు ట్యాక్ ఇంజనీర్గా ఆపర్చునిటీ వస్తే అస్సలు వదులుకోకండి. ఎందుకంటే ట్యాక్ ఇంజనీర్ అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో నువ్వు వర్క్ చేసినట్టే. ఈ ట్యాక్ ఇంజనీర్ రోల్ అనేది ఒక ప్రోడక్ట్. ఇప్పుడు నేను సిస్కో కంపెనీలో పనిచేశాను, లేదంటే జునిపర్లో వర్క్ చేశానంటే యాజ్ ఎ ట్యాక్ ఇంజనీర్గానే. ట్యాక్ ఇంజనీర్ అంటే ఏంటి, హీస్ తోపుగా, అంటే ఒక హార్డ్వేర్ కానీ ప్రోటోకాల్ కానీ ఏ ఇష్యూస్ వచ్చినా ఇతన్నే కాంటాక్ట్ అవుతారు. అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఒక ఫోన్ కొన్నారు, ఆ ఫోన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ సెంటర్కి వెళ్తారు కదా, అట్లాగా ఇప్పుడు మీరు మీ కంపెనీలో వాడుతున్న రౌటర్స్, స్విచెస్లో కానీ ప్రోటోకాల్స్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక టికెట్ రేజ్ చేస్తారు ట్యాక్ టీమ్కి, వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. దీస్ గైస్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్.
నేను ఒక 4.5 ఇయర్స్ వర్క్ చేశా టాక్ ఇంజినీర్‌గా. ఓకే. అందుకే ఇంత నాలెడ్జ్ అంతా నేను మీ ముందు పెట్టగలుగుతున్నాను. ఓకే. అండ్ ఇంకోటేంటంటే యూ విల్ ఇంటరాక్ట్ విత్ సో మెనీ కస్టమర్స్ త్రూ ఔట్ ద వరల్డ్. ఈ సిస్కో ప్రొడక్ట్‌ని ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీస్ కొంటాయి గదా! డిఫరెంట్ కస్టమర్స్‌తో మనం మాట్లాడతాం. కమ్యూనికేషన్ ఉంటుంది. ఇంకొకటి, "అన్న మాకు కమ్యూనికేషన్ గావాలి గదా! కమ్యూనికేషన్ ప్రాబ్లమ్" అంటారు. అస్సలు ప్రాబ్లమ్ గాదు గాయ్స్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? నువ్వు నేర్చుకున్న సబ్జెక్ట్ ప్రాపర్‌గా కన్వే చేయడం అంతే. నేను అమెజాన్‌లో వర్క్ చేసేటప్పుడు చైనా, జపాన్ నుంచి ఇంజినీర్స్ ఉన్నారు అమెజాన్ వాళ్ళు. అస్సలు వాళ్ళ లాంగ్వేజ్ కూడా సరిగ్గా ఉండదు. ఇంకా జునిపర్‌లో ఉన్నప్పుడు కస్టమర్స్ టికెట్స్ క్రియేట్ చేస్తారు. వాళ్ళసలు ఇంగ్లీష్‌లో మాట్లాడరు. చాట్ చేస్తారు జూమ్‌లో. మాట్లాడనంటే మాట్లాడరు. చాట్ చేస్తారు. కొంతమందయితే వాళ్ళు మాట్లాడేది డీకోడ్ చేసి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏంటి? లాంగ్వేజ్‌కి బ్యారియర్ లేదు. ఎక్కువ ఏది ఇంపార్టెంట్ ఏంటి ఇక్కడ టెక్నికల్ స్కిల్స్ అనేటివి ఇంపార్టెంట్. అస్సలు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వొకాబులరీ యూజ్ చేసి నేను చాలా ఇదిగా మాట్లాడాలని అస్సలు లేదు. ప్రాపర్‌గా నేర్చుకుంది ప్రాపర్‌గా కన్వే చేస్తే చాలు. ఓకే. లాట్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు నేను పనిచేసే కరెంట్ కంపెనీలో కూడా నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ కమ్యూనికేషన్. అస్సలు బెదరబడకండి. కమ్యూనికేషన్ గాని, ఏది గాని. మీలో ఉన్న భయమే అది. భయం వల్ల మాటలు తడబడతాయి. దాని తడబడడం వల్ల మీరు సరిగ్గా చెప్పలేకపోతారు. అంతే ఏం లేదు తేడా. ఓకే. టాక్ ఇంజినీర్ అంటే ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఆ ప్రొడక్ట్‌కి సపోర్ట్ చేయాలన్నమాట. ఆ ప్రొడక్ట్‌లో కాన్ఫిగర్ చేసే ప్రోటోకాల్స్ గాని, హార్డ్‌వేర్ గాని ఏదైనా ఇష్యూస్ వస్తే టాక్ ఇంజినీర్ విల్ రిజాల్వ్ ఇట్. ఇందులో పాలో ఆల్టో సెక్యూరిటీ. సో, మనం ప్రొవైడ్ చేసే కోర్స్ ఏంటి? పాలో ఆల్టో కోర్స్. పాలో ఆల్టో సర్టిఫికేషన్ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజినీర్. అసలు సెక్యూరిటీ మీదనే సెపరేట్ జాబ్స్ ఉన్నాయి. నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజినీర్ అని. ఆ సెక్యూరిటీ సైడ్ ఎళ్ళాలంటే ఒక ఆర్గనైజేషన్‌లో నెట్వర్క్ ఇంజినీర్స్ ఒక్కడే ఉండరు. రౌటింగ్‌కి ఒకరుంటారు. స్విచ్చింగ్‌కి ఒకరుంటారు. సెక్యూరిటీకి ఒకరుంటారు. పెద్ద ఆర్గనైజేషన్ అయితే. ఓకే. అందుకే ఇక్కడ ఇండస్ట్రీస్‌లో ఏ స్కిల్స్ అయితే కావాలో ఆ స్కిల్స్ నేనిక్కడ చూపిస్తున్నాను. సో, పాలో ఆల్టో ఈస్ ద నంబర్ 4 స్కిల్. ఓకే. ఇక్కడ పాలో ఆల్టో ఉంది గదా! లెట్ మీ షో యూ రైట్ నౌ విత్ యూ గైస్. సో, ఏంటి వాట్ ఈస్ థట్? ఓకే. సో, ఓకే. హి ఈస్ మై మేనేజర్. ఓకే. ఓకే. కూల్. సో, ఇఫ్ యూ సీ రైట్ ఇది లింక్. ఇది ఏంటి యుడిమి కోర్సెస్. కరెంట్‌లీ ఇదేంటి ఉడిమి కోర్సెస్. సో, ఉడిమి బిజినెస్ కోర్సెస్. ఇందులో టాప్ 100 స్కిల్స్ ఏంటి 2025 అంటే చూడండి. ఇవన్నీ టాప్ 100 స్కిల్స్. ఈ 100 స్కిల్స్‌లో పాలో ఆల్టో నంబర్ 4లో ఉంది. అండర్‌స్టూడ్? మనం ఇచ్చే ట్రైనింగ్‌లో పాలో ఆల్టో ఈస్ ద నంబర్ 4 స్కిల్. ఓకే. సెక్యూరిటీలో టాప్‌లో ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ. ఎవ్రీవన్ ఏబుల్ టు సీ మై స్క్రీన్. హలో? Yes, sir. యాహ్! థాంక్ యూ ఫర్ ద కన్ఫర్మేషన్. సో, పాలో ఆల్టో ఈస్ ద నంబర్ 4 స్కిల్ హియర్. ఆ తర్వాత సిస్కో ప్యాకెట్ ట్రేసర్ ఇక్కడ ఉంటాయి అన్నీ. నంబర్ 10 లోనే ఇక్కడ ఉంటది. రూట్ కాజ్ అనాలిసిస్. థిస్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు అస్. ఓకే. దీంట్లో చాలా వరకు ఒక 5-10 స్కిల్స్ మనం కవర్ చేసేస్తాం ఇందులో. యూ కెన్ గో త్రూ ఇట్. ఓకే. యూ కెన్ గో త్రూ ఇట్. ఇక్కడ ప్యాకెట్ ట్రేసర్ కూడా ఉంటుంది. ఓకే. రిలయబిలిటీ ఇంజినీరింగ్. యాహ్! ది ప్యాకెట్ ట్రేసర్ ఆల్సో ఈస్ దేర్. ఓకే. యాహ్! అదనమాట. ఓకే. సో, పాలో ఆల్టో ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో, అది మనం కవర్ చేస్తాం ఇక్కడ. అది 20 డేస్ ఉంటుంది కోర్స్ సెక్యూరిటీలో. ఓకే. సెక్యూరిటీ కంపల్సరీ కదా! మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు కదా! వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారంటే ఏంటి? వీపీఎన్ కనెక్ట్ చేసుకోవాలి మనం. ఆ వీపీఎన్ ప్రొవైడ్ చేసేది ఎవరు? పాలో ఆల్టోనే. మనం ఇంట్లో ఉండి కూడా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేస్తున్నాం? సో, మన ఇంట్లో మన ఆఫీస్‌లో వాడే మన ల్యాప్‌టాప్‌లో సిస్కో ఎనిక్ కనెక్ట్ గాని ఇట్లా కొన్ని ఉంటాయి వీపీఎన్స్. ఆ వీపీఎన్స్‌కిను ప్లస్ ఈ డేటా సెంటర్‌లో ఉండే వీపీఎన్ కనెక్ట్ అవుతే అప్పుడు మన లోకల్‌లో మన కంపెనీ యొక్క పోర్టల్స్ అన్నీ యాక్సెస్ చేసుకోగలం త్రూ వీపీఎన్. ఓకే. అది. సో, వాట్ ఈస్ క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్? నథింగ్. సో, డేటా సెంటర్‌లో వర్క్ చేస్తే జస్ట్ క్లౌడ్ అనే ట్యాగ్ యాడ్ చేస్తారు అంతే ఏం లేదు. అంటే కొన్ని ఎక్స్‌ట్రా వాటి మీద వర్క్ చేస్తాం. సో, ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది ఏఎస్ఆర్ 903. ఐ వర్క్డ్ ఆన్ ఏఎస్ఆర్ 903. ఇందాక ఒక అబ్బాయి వీడియోలో గూడా చూపిచ్చాడు ఈ బాక్స్. ఏఎస్ఆర్ 903. ఇదే అది ఏఎస్ఆర్ 920. నేను సర్వీస్ ప్రొవైడ్ ఎన్వైర్న్‌మెంట్‌లో వర్క్ చేశా. ఓకే. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది పెద్ద డివైస్. ఎంత పెద్దగుంది. ఇదే ఏఎస్ఆర్ 9K. ఇది 1,00,00,000 ఉంటది. ఓకే. ఇది నేను 2016లో. ఓకే. యాహ్! అండ్ నౌ థిస్ ఈస్ సర్వర్స్. సీ ఆల్ సర్వర్స్ ఆర్ కనెక్టెడ్ టు హియర్. ఇక్కడ నుంచి టాప్‌లో మన రౌటర్స్‌కి కనెక్ట్ అవుతాయి. ఓకేనా? యాహ్! థిస్ ఈస్ అమెజాన్ డేటా సెంటర్. లుక్స్ వెరీ గుడ్ రైట్? యాహ్! అండ్ నౌ ఇట్స్ మీ. ఓకే. లెట్ మీ టెల్ యూ అబౌట్ మీ. ఓకే. ఐ వాంట్ టు టెల్ యూ బికాజ్ ఏంటంటే నేను చాలా మందికి ట్రైన్ ఇచ్చాను. జాబ్స్ వస్తే కొంతమంది అరే బయట జాబులు లేక వస్తుంటే కొంతమంది జాబ్ వచ్చినా కూడా జాయిన్ అవ్వట్లేదు. ఏంది ఫీల్డ్ ఇంజినీర్ అని.
ఓకే. అందరినీ ఫీల్డ్ ఇంజినీర్ జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు. ఎవరికైతే ఫ్యామిలీలో జాబ్ అనేది నీడ్ ఉంటుందో, ఓకే. ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా బర్డెన్ ఉంటుందో వాళ్ళకి చెప్తున్నాను. ఓకే. సో, ఫైనాన్షియల్ బర్డెన్ గాని అండ్ ఇంకోటి కొంతమందికి ఫైనాన్షియల్లీ దే ఆర్ వెల్ సెటిల్డ్. దే వాంట్ టు గెట్ ఎ జాబ్ ఇన్ ఆఫీస్ ఎన్వైర్న్మెంట్. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ వాంట్ టు షేర్ మై సక్సెస్ స్టోరీ సో దట్ మీకు ఒక ఇన్‌స్పిరేషన్ లాగా ఉంటుంది. జస్ట్ ట్రాన్స్‌పరెంట్‌గా నేను చెప్పేస్తాను నా గురించి. సో, నేను ఫస్ట్ 4 ఇయర్స్ ఫీల్డ్ జాబ్‌లో వర్క్ చేశా. ఓకే. ఇది 2014లో నేను. ఇదేంటి ఇదొక ట్రెజరీ డిపార్ట్‌మెంట్. ఓకే. మన ట్రెజరీ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి గదా! గవర్నమెంట్ అందరికి సాలరీస్ ఇచ్చేవి గాని అన్ని మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవన్నీ ట్రెజరీ డిపార్ట్‌మెంట్సే. ఆ గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్‌లో ర్యాక్స్ ఉంటాయి. ఇలాంటి ర్యాక్స్ మీరు బ్యాంక్‌లో చూస్తారు, హాస్పిటల్‌లో చూస్తారు, ఎక్కడ పడితే అక్కడ చూస్తూనే ఉంటారు. ఓకే. ఇలాంటి ర్యాక్స్. ఇవి సర్వర్ ర్యాక్స్. ఓకే. ఇక్కడ కనిపించేది రౌటర్, ఇక్కడ కనిపించేది స్విచ్. ఓకే. ఈ మెయిన్ ల్యాబ్ మనం చేస్తాం. ప్రతిదీ ప్రాజెక్ట్ చేస్తాం ఇక్కడ. ఇక్కడ నేను ఒక 2 ఇయర్స్ వర్క్ చేశా దీంట్లో. ఓకే. ఫీల్డ్స్‌కెళ్ళి ఇవన్నీ సెటప్ చేసి వాళ్ళకి ప్రాపర్‌గా ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేలా చూసుకునేవాడిని. ఇది ఏపీఎస్ఎఫ్ఎల్. ఇదొక 2 ఇయర్స్ వర్క్ చేశా. సర్వీస్ ప్రొవైడర్‌లో చూడండి ఇక్కడ రౌటర్స్, డీడబ్ల్యూఎం డివైసెస్ అన్నీ ఇలా. ఆ తర్వాత ఈ 4 ఇయర్స్ ఫీల్డ్ వర్క్ చేసి చాలానే నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా. ఓకే. ప్లీజ్ గో ఆన్ మ్యూట్ గైస్. సో, ఈ 4 ఇయర్స్ ఫీల్డ్‌లో వర్క్ చేసి నేను చాలానే నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా. సో, నాకే అనిపించింది. అరే! ఏంట్రా అసలు ఒక ఆఫీస్ ఎన్వైర్న్మెంట్ లేదు. ఒక క కొ కొలీగ్స్ లేరు. కొలీగ్స్ ఉన్నారు గానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. కొలీగ్స్ లేరు. ఉంటది గదా! ఆ టైంలో అరే! అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఉంటారు గదా! ఆఫీస్ ఎన్వైర్న్మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ థింగ్స్, హెచ్ఆర్ టాక్స్ అవన్నీ ఉంటాయి గదా! ఏది లేదు అని నాకే అనిపించింది. అనిపించినా కూడా నేను ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటే ఈ గచ్చిబౌలిలో ఎస్‌టిపి క్యాంపస్ ఉంది ఇన్ఫోసిస్‌ది. అది బయట నుంచి చూస్తేనే అబ్బా! ఇంత పెద్దగుంది కంపెనీ. ఇందులో పని చేయాలని నేను అని అనుకున్నా. బయట నుంచి చూస్తేనే ఇన్ఫోసిస్ మై డ్రీమ్ కంపెనీ అనుకున్నా. అట్లా నేను హార్డ్ వర్క్ చేశా. ఇన్ఫోసిస్‌లో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అటెండ్ అయ్యా. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయా. కట్ చేసి చూస్తే ఇన్ఫోసిస్‌లో జాయిన్ అయిపోయా. ఇది ఇన్ఫోసిస్ కంపెనీ 2017లో నేనిది. ఓకే. 2017లో ఇది పోచారం క్యాంపస్. చూస్తున్నారు కదా! ఎంత పెద్దగున్నాయి బిల్డింగ్స్. కానీ 7 మంత్స్ నేను ఎంజాయ్ తప్ప ఏం చేయలేదు. బెంచ్‌లో ఉండడం. అసలు ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, మీరు కష్టపడి ఇంటర్వ్యూ ఇచ్చి కంపెనీలో జాయిన్ అవుతారు. 1 వీక్ ఇండక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మీకు మళ్ళీ బెంచ్‌లో ఉంటారు. మీ ప్రొఫైల్‌ని బట్టి ప్రాజెక్ట్స్ మ్యాపింగ్ హెచ్ఆర్ ఉంటాడు. అతను మీ స్కిల్‌ని బట్టి ప్రాజెక్ట్స్ మ్యాప్ చేస్తాడు. ప్రాజెక్ట్ మ్యాప్ చేస్తే అది మళ్ళీ క్లయింట్‌తో ఇంటర్వ్యూస్ ఉంటాయి. మళ్ళీ ఇంటర్నల్‌గా ఇన్ఫోసిస్ వాళ్ళతోను ప్లస్ క్లయింట్ వాళ్ళతోను 2 రౌండ్‌లు ఉంటాయి. ఇంటర్నల్‌గా. అంటే నువ్వు ఒక ప్రాజెక్ట్‌లో ఎళ్ళడానికి మళ్ళీ 2 రౌండ్‌లు. మళ్ళీ ఇంటర్నల్‌గా నువ్వు ఇంటర్వ్యూ క్లియర్ చేసేంత వరకు నువ్వు ప్రాజెక్ట్‌లో ఉండవు. ప్రాజెక్ట్‌లో ఉండకుండా ఉన్నావనుకో బెంచ్‌లో ఉంటావు. బెంచ్‌లో ఉండే వాళ్ళందరూ ఏం చేస్తారు? 5 మంత్స్, 6 మంత్స్ చూసేసి తీసేస్తారు. యాక్చువల్‌గా బ్యాక్ ఎండ్ జరిగేది ఇది. అరే! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అంటే రోల్స్ అంటే సెక్యూర్ ఉండదని అనుకుంటారు. అసలు బ్యాక్ ఎండ్ జరిగేది ఇది. ఒక గొర్రెల మందల్లాగా అందరిని హైర్ చేసుకుంటారు కాలేజ్‌లో నుంచి. ఇష్టం వచ్చినట్టు క్యాండిడేట్ గురించి అడగనే అడగరు. బ్రదర్ మీకు ఏ స్కిల్ అంటే ఇంట్రెస్ట్? బాబు నీకు ఏ స్కిల్ అంటే ఇంట్రెస్ట్ అని అడగరు. అడగకుండానే మొత్తం రాండమ్‌గా పిక్ చేసుకొని అందరికి ఒకే స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి డిఫరెంట్‌గా ఒకే స్కిల్ కాదు డిఫరెంట్ స్కిల్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని 9 మంత్స్, 6 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అసెస్మెంట్స్ పెడతారు. మొన్న చూసారా ఇన్ఫోసిస్‌లో 700 మెంబర్స్‌ని మొత్తం తీసేసారు. 2023 బ్యాచ్‌ని. 2022 బ్యాచ్ అనుకుంటా. 700 స్టూడెంట్స్‌ని హైర్ చేసుకున్నారు. ట్రైనింగ్ ఇచ్చారు. అసెస్మెంట్స్ క్లియర్ చేయలేదు. కాబట్టి మొత్తం అందరిని తీసేసారు. ఓకే. రీసెంట్‌గా జరిగిందది. కావాలంటే గూగుల్ చేయండి. ఓకే. అలా జరుగుతదనమాట. తీసేసుకొని మళ్ళీ ఇంటర్నల్‌గా హైర్ చేసుకొని, మళ్ళీ క్లయింట్‌లో నువ్వు ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఫ్రెషర్స్‌కైతే అలా ఉంటుంది. క్లయింట్స్ ఈళ్ళకైతే ఏం లేదు. అసెస్మెంట్స్ ఏముండవు. ఎక్స్‌పీరియన్స్ కాబట్టి డైరెక్ట్ బెంచ్‌లో పెట్టేస్తారు. సో, ఫ్రెషర్స్‌కైతే వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి బెంచ్‌లో పెడతారు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కైతే వీళ్ళు హైర్ చేసుకొని బెంచ్‌లో పెడతారు. అందరూ ఏం చేయాలి? ఇంటర్నల్‌గా మళ్ళీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంటర్వ్యూస్ ఇచ్చుకోవాలి. ఇంటర్వ్యూలో క్లియర్ చేయాలి. ప్రాజెక్ట్‌లో ఎళ్ళాలి. అలొకేట్ చేసుకోవాలి. అలొకేట్ చేస్తే మీకు రోజు బిల్లింగ్ పడుతుంటది. $200, $300 వస్తది. పర్ అవర్ బేసిస్ వాళ్ళకి సాలరీ ఇస్తారు. అందులో మనకిచ్చేది ఇంత, వాళ్ళు తీసుకునేది చాలా. ఎందుకంటే వాళ్ళు ఈ బిల్డింగ్ కాస్టు, ల్యాప్‌టాప్ కాస్టు, పవర్ చార్జెస్ అన్నీ చేస్తారు కాబట్టి. అది. ఓకే. సో, ఇన్ఫోసిస్‌లో జాయిన్ చేసిన తర్వాత ఓకే. ఏదున్నా పర్లేదు. నాకు ఒక మంచి ప్రాజెక్ట్ వస్తే చాలు. నెట్వర్కింగ్ అంటే చాలా ప్యాషన్ కదా! అని చూసా. బట్ నథింగ్. ఏం లేదు. ఫైనల్‌గా నాన్ టెక్నికల్ డొమైన్‌లో ప్రాజెక్ట్‌లో లాంచ్ చేశా. అప్పటికి నాకు 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇదేది సాప్ అనుకుంటా. సాప్‌కి నాకు సంబంధమే లేదు. అందులో ప్రాజెక్ట్‌లో మ్యాప్ చేస్తే వద్దండి నాకు. అది నాకు 1% కూడా స్కిల్ రిలేటెడ్ లేదు. నేను ఎలా వర్క్ చేస్తానంటే,
నువ్వు కానీ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయకపోతే నీకు రెడ్ అలర్ట్ ఇస్తామన్నారు. రెడ్ కాదు కదా, యెల్లో, గ్రీన్ అన్ని చేసుకో అని చెప్పేసి నేను సైలెంట్‌గా వచ్చేసా. కట్ చేసి చూస్తే ఏ అలర్ట్ ఇవ్వలేదు. స్కిల్ మిస్ మ్యాచ్ అని చెప్పి మెయిల్ పంపించాడు. ఆ ప్రాసెస్ నాకు నచ్చక రిజైన్ చేసేసా. రిజైన్ చేసేసి దెన్ ఐ కేమ్ టు జునిపర్ ట్యాగ్. ఇక్కడ నా లైఫ్ టర్న్ అయిపోయింది. ఇక్కడ అప్పటికి నేను అన్ని ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేసి ట్రబుల్ షూట్ చేసేవాడిని. కానీ ప్యాకెట్ లెవెల్‌లో అసలు ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ ప్యాకెట్ లెవెల్‌లో ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఇక్కడ నేను చాలా నేర్చుకున్నా. ఇక్కడ ఒక 2½ ఇయర్స్ వర్క్ చేసి దెన్ ఐ మూవ్ టు నోకియా. నోకియా పిక్ ఇక్కడ లేదు, ఎందుకంటే అది కరోనాలో అయిపోయింది. ఆ తర్వాత ఐ మూవ్ టు అమెజాన్. ఆఫ్టర్ దట్ ఐ మూవ్ టు ఆర్కల్. ఓకే. దిస్ ఈస్ మై జర్నీ. సో నేను ఇప్పుడు ఇంత నాలెడ్జ్ ఉందంటే ఫీల్డ్‌లో నాకు చాలా నాలెడ్జ్ వచ్చిందండి. సో ఎవరైనా సరే ఫీల్డ్ జాబ్ ఉందంటే అట్‌లీస్ట్ ఒక 1 ఇయర్ అన్నా చేయండి. యూ విల్ లెర్న్ ఎ లాట్. అసలు ఆ క్రోర్స్ ఆఫ్ డివైసెస్ గాని, థౌసండ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ డివైసెస్‌ని మీరు కళ్ళతో చూసే అవకాశం వస్తుంది. ఓకే. అబ్బాయిలకి చెప్తున్నా, అమ్మాయిలకి ఫీల్డ్ జాబ్స్ ఇవ్వరు. నాకులోను అనలిస్ట్ రోల్స్ చాలా ఇస్తారు. ఓకే. మీరు అనుకునేది అబ్బాయిలకి ఎక్కువ జాబ్ రోల్స్ ఉన్నాయి, అమ్మాయిలకి అట్లా ఏం లేదు. ఈక్వల్ ఆపర్చునిటీసే ఉన్నాయి. కావాలంటే ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఎలా చెక్ చేస్తారు? నౌకరీ అనే యాప్ ఉంది కదా! అందులోకెళ్ళి ఈ స్కిల్స్ కొట్టండి. నెట్వర్క్ ఇంజినీర్, జునిపర్, సిస్కో, పాలాల్టో కొట్టి చూడండి. బొ అదేంటి చూపిస్తాను మీకు ఇక్కడే. బోలెడు, బోలెడు జాబ్స్ చూపిస్తుంది. ఓకే. ఇక్కడ చూడండి. మీకు ఇప్పుడే చూపిస్తాను. నౌకరీ ప్రొఫైల్ ఉంటుంది కదా! నౌకరీలో లాగిన్ అవ్వండి. సో, ఇక్కడ జాబ్ సెర్చ్ ఉంటుంది. ఇక్కడ మనం నేర్చుకునే స్కిల్ ఏంటి? సీసీఎన్ఏ, జేఎన్‌సీఐఏ, ఇంకోటేంటది? పాలాల్టో. ఆ తర్వాత నెట్వర్క్ ఇంజినీర్ ఇలా అన్నీ టైప్ చేయండి మీరు. చేస్తే యూ విల్ సీ లాట్ ఆఫ్ జాబ్స్. ఇక్కడ చూడండి ఉన్నాయా లేదా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఉన్నాయి. మీరు ఫ్రెషర్స్ చూడాలంటే ఇక్కడ సింపుల్. ఇక్కడ ఫ్రెష్‌నెస్ ఉంది కదా! ఫ్రెష్‌నెస్ అంటే కొత్తగా పడిన జాబ్ పోస్ట్‌లు. ఈడ ఎక్స్‌పీరియన్స్ ఉంది కదా! ఈ ఎక్స్‌పీరియన్స్‌ని 0 పెట్టేసేయండి. నౌ సీ ఇట్. 0-2 ఇయర్స్ అంటే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్ అనే కదా! యూ కెన్ సీ. సెక్యూరిటీ అనలిస్ట్ చూసారా? సెక్యూరిటీ అనలిస్ట్ ఎంటిటీ డేటాలో 0-2 ఇయర్స్. ఇలా చాలా జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ మేము చూసుకుంటాం. ఈ జాబ్స్ అన్ని సెర్చ్ చేసి మీకు ఇస్తాం. ఓకే. ఐ విల్ కమ్ టు దట్ నౌ. 1 మినిట్, ఒక ఫ్యూ మినిట్స్. సో ఇది నా జర్నీ గైస్. ఓకే. సో నెవర్ అండర్ ఎస్టిమేట్ ఎనీ టెక్నాలజీ. ఓకే. యాహ్! అది. నెక్స్ట్, నెక్స్ట్ వచ్చేసి ఆహ్, పే స్లిప్స్ పే స్కేల్ ఎలా ఉంటుంది? పే స్కేల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే. 1 మొమెంట్. గెట్టింగ్ స్టక్ ఆర్ వాట్? ఓకే. యాహ్! ఫైన్. సో ఈ జాబ్స్‌కి పే స్కేల్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో స్టార్టింగ్ ఫ్రెషర్స్‌కొచ్చేసి 2.5 లాక్స్‌తో స్టార్ట్ అవుతుందండి. ఓకే. సో స్టార్టింగ్ వచ్చేసి 2.5 లాక్స్‌తో స్టార్ట్ అవుతుంది. మాక్సిమం 4.5తో వస్తుంది. ఓకే. 4.5 ఓకేనా? సో ఇక్కడ చూస్తున్నారు గదా! సో నెక్స్ట్ వచ్చేసి పే స్కేల్స్. ఇవన్నీ పే స్కేల్స్. ఓకే. ఎంట్రీ లెవెల్‌లో 2.5 నుంచి స్టార్ట్ అవుతుంది. 4.5 గూడా రావచ్చు. చాలా మందికి 4.5 వచ్చింది. బట్ మినిమమ్ 2.5 ప్యాకేజ్‌తో స్టార్ట్ అవుతుంది. మిడ్ లెవెల్‌లో 5 లాక్స్ అంటే ఒక 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న 5-8 ఉంటుంది. 3-4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే 10 లాక్స్ అబోవ్ ఉంటుంది ప్యాకేజెస్. ఇంకా మినిమమ్ ఒక 6-8 ఇయర్స్ ఉంటే ఒక 15-20 లాక్స్ ఉంటది సీనియర్ లెవెల్. ఓకే. 20 ప్లస్సే ఉంటుంది. సో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ యొక్క ప్యాకేజు, నెట్వర్క్ ఇంజినీర్ యొక్క ప్యాకేజు 2 ఒకటే. బోత్ ఆర్ ఐటీ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన వాళ్ళే. ఐటీ నెట్వర్కింగ్, ఐటీ సాఫ్ట్‌వేర్ అంతే. ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్‌లో ఎలాగైతే ఉన్నాయో అంత స్లాబ్ మాత్రం సేమ్. ఓకే. మరి అన్న మీ సాలరీ ఎంత అన్న అని మీకు అడగొచ్చు. నా సాలరీ కూడా కనుక్కోవడానికి మీకు ఐ మీన్ డౌట్స్ వస్తది గదా! నేను చెప్తా నా సాలరీ ఎంత అనేది గూడా లాస్ట్‌లో చెప్తా. ఓకే. సో నా స్టార్టింగ్ సాలరీ ఎంత? ఓకే. ఇప్పుడు నేను ఎర్న్ చేస్తున్న సాలరీ ఎంత? అనేది మీకు చెప్తా. ఓకే. తెలుసుకోవాలని ఉందా? హలో! Yes, sir. We are waiting for that. Yes, sir. ఆ! వీటి మీద మాత్రం బాగుంటది గదా! ఇంట్రెస్ట్. యాస్ యూజువల్‌గా అంటే మీ తెలుసుకోవాలి. సాలరీ తెలుసుకుంటే మేము కూడా దాన్ని మోటివేట్ అయ్యి మీ స్టేజ్‌కి యాహ్! చేరుకోవచ్చు కదా సార్. చెప్తాను చూడండి. ఇప్పుడే చెప్పేస్తాను చూడండి. నా స్టార్టింగ్ సాలరీ ₹8,000 కటింగ్‌లు పోను 2013లో. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ నా సాలరీ వచ్చేసి ఓన్లీ ఫిక్స్డ్ పేనే. సాలరీ చెప్పను. ఇన్‌కమ్ టాక్స్ డిడక్షన్. మంత్లీ ₹75,000 నేను ఇన్‌కమ్ టాక్స్ పే చేస్తున్నా. మంత్లీ. అంటే నా ఫిక్స్డ్ పేనే 40 లాక్స్ ఇప్పుడు. ఓకే. వితిన్ 10 ఇయర్స్‌లో ఎవ్రీథింగ్ హాస్ చేంజ్డ్. నాకు ఈ అచీవ్‌మెంట్ అవ్వడానికి నాకు 10 ఇయర్స్ పట్టింది. అలాగే నా కజిన్స్ అందరూ నెట్వర్క్ ఇంజినీర్సే. ఒక 6 ఇయర్స్ అబ్బాయి ఇప్పుడు 20 లాక్స్. 2 ఇయర్స్ అబ్బాయి ఇప్పుడు 10 లాక్స్. సో నా కజిన్స్‌కి ఎలాగైతే గైడెన్స్ ఇచ్చి, ఎలా అయితే హెల్ప్ చేశానో, అలాగే లాక్‌డౌన్‌లో చాలా మందికి హెల్ప్ చేశాను.
అట్లా అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశ్యంతో అంటే లాక్‌డౌన్‌లో నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే చెప్తాను చూడండి. లాక్‌డౌన్‌లో ఐ హెల్ప్డ్ ఎ లాట్ ఆఫ్ క్యాండిడేట్స్. వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత ఒక జాబ్ అనేది ఒక ఫ్యామిలీలో చాలా ఇంపార్టెంట్ అండి. మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్న ఒక ఆటో డ్రైవర్. చెప్తున్నా మా నాన్న ఒక సాధారణమైన ఆటో డ్రైవర్. నాకు ముగ్గురు చెల్లెళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. అసలు తినడానికి గూడా చాలా కష్టంగా ఉండేది. రేషన్ కార్డ్ 30 కేజీస్ బియ్యం వచ్చేవి మాకు. ఎందుకంటే ఇంట్లో 6 మంది ఉండం కాబట్టి 5 కేజీస్ వచ్చేవి. మోసుకొచ్చేవాడిని నేను. ఓకే. నేను గూడా ఆటో తోలేవాడిని. మంత్లీ డైలీ రూ. 1000 సంపాదించేవాడిని. నేను ఆఖరికి అడిడాస్ షోరూమ్‌లో చెప్పుల షాప్‌లో గూడా పని చేశా. గొప్పగా చెప్పుకుంటున్నాను నేను. ఐ వర్క్డ్ ఎవ్రీథింగ్. ఓకే. ఎందుకంటే ఇంట్లో పేరెంట్స్ గొడవ పడితే ఫ్యామిలీ నీడ్స్ ఫుల్‌ఫిల్ చేయడానికి అన్నిట్లో వర్క్ చేశా. కర్నూల్‌లో జ్యోతిమాల్ అని ఉంటుంది. అందులో వర్క్ చేశా. ఓకే. సో, ఒక 3 మంత్స్ వర్క్ చేశా. కానీ నాకు మంచి ర్యాంక్ ఉండడంతో అదేంటి మంచి గ్రాడ్యుయేషన్ పర్సెంటేజ్ ఉండడంతో ఎవరు చెప్పకుండా నేనెళ్ళి ఫ్రెండ్స్ హెల్ప్‌తో తీసుకొని, వాళ్ళ హెల్ప్ తోటి కోర్సులు నేర్చుకొని ఐ అచీవ్డ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ చాలా కష్టపడ్డా. ఒక్కసారి కష్టపడి జాబ్ తెచ్చుకుంటే దేవుడు మాత్రం మీకు మొత్తం అన్నీ గుడ్ న్యూసే ఇస్తాడు. ప్రతీదీ. నా కష్టానికి మొత్తం ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డా. దానికంతా వన్స్ ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత నేను వెనక్కి తిరిగి చూడలే. చెప్తున్నాను. ఓకే. సో, నేనట్లా జాబ్ ఇప్పించిన తర్వాత వాళ్ళకంతా హెల్ప్ చేసిన తర్వాత దే ఆర్ షోయింగ్ గ్రాటిట్యూడ్. లైక్ సో, ఒక ఫ్యామిలీలో జాబ్ అప్పుడు ఏం లేదు గదా! మన కాడ మనీ ఉంటేనే బంధువులు గూడా రెస్పెక్ట్ ఇస్తారు. రైట్? జనరల్ థింగ్ అదే. సో, అప్పుడు ఏం లేదు. ఇప్పుడు మా ఫ్యామిలీలోనే ఒక టాప్‌లో ఉన్నాం. అట్ ది సేమ్ టైమ్ నేను టాప్‌లో ఉన్నా గాక నా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని టాప్‌లో పెట్టా ఇప్పుడు. సో, దట్ ఈస్ అ ప్రౌడ్ థింగ్ రైట్? మా సిస్టర్స్ గూడా నెట్వర్క్ ఇంజినీరే. ఓకే. ఎవ్రీవన్. సో, ఇట్స్ లైక్ ఇట్స్ గుడ్ థింగ్ నా. సో, వాళ్ళు చూపించే గ్రాటిట్యూడ్ ఇట్స్ ప్రైజ్‌లెస్ థింగ్. దట్స్ వై ఐ జస్ట్ వాంట్ టు డూ థిస్ థింగ్. బయట ఇన్‌స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి జనరల్‌గా పైపైన నేర్పిస్తున్నాయి. 40,000 నా దగ్గర జే స్పైడర్, నెట్వర్కింగ్ కింగ్స్ ఇట్లా ఇంకోటి నెట్వర్క్ రైనోస్ ఇట్లా చాలా చాలా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యి అర్థం కాక మన దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. సబ్జెక్ట్ నెక్స్ట్ లెవెల్‌లో చెప్తూ ప్లేస్‌మెంట్స్ ఇక్కడ 100% ఫ్రీ. సో, నా కాడ కంటెంట్ ఉంది కాబట్టి నేను ఏ కంపెనీ నా దగ్గర క్యాండిడేట్స్ ఉన్నారని అడగలేదండి. వాళ్ళే మనల్ని గుర్తించి ఇప్పుడు 6 మంత్స్ అయింది. వాళ్ళే గుర్తించి మనల్ని అడుగుతున్నారు క్యాండిడేట్స్ ప్రొఫైల్స్. ఓకే. అది సక్సెస్ ఈస్ ద బెస్ట్ రివెంజ్ అంటారు గదా! అట్లా నేను సక్సెస్ వన్ బై వన్ ఒక రోజులో రాదది. ఓకే. సో, లైఫ్ లాంగ్ ప్లేస్‌మెంట్స్ అనేది ఫ్రీగానే పెట్టేస్తా నేను. దానికి రూ. 1 కూడా చార్జ్ చేయము. ఎందుకంటే బయట కన్సల్టెన్సీస్ ఉంటాయి. జాబ్స్ ఒకవేళ ఇప్పించినాక 3 మంత్స్ సాలరీనో ఎంతో అంత అమౌంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అట్ ది సేమ్ టైమ్ కంపెనీస్ నుంచి కూడా వాళ్ళు చార్జ్ చేస్తారు. ఇక్కడ అలా కాదు. సో, వి ఆర్ డూయింగ్ సర్వీసెస్ యాజ్ మేము ఎంత బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నామో అంత బెస్ట్‌గా ట్రై చేస్తున్నాం. ఓకే. నా ప్యాకేజెస్ జస్ట్ ఇది ఫిక్స్డ్ పేనే. దీని కింద కంపెనీస్‌లో షేర్స్ ఉంటాయి. మీకు అర్థమైందా ఎప్పుడైనా మైక్రోసాఫ్ట్‌లో గాని, గూగుల్‌లో గాని 3,00,00,000 ప్యాకేజ్, 4,00,00,000 ప్యాకేజ్, 2,00,00,000 ప్యాకేజ్ వీళ్ళకొచ్చింది, వాళ్ళకొచ్చిందని వినుంటారు. అంటే అంత క్యాష్ ఉండదండి. 2,00,00,000 ప్యాకేజ్ ఇస్తే 2,00,00,000 రూపీస్ ఉండదు. అందులో 30,00,000 మాత్రమే ఫిక్స్డ్ పే. మిగతా 1.3 ఏదైతే ఉందో అదంతా షేర్స్. ఆ షేర్స్ కూడా ఒకేసారి ఇవ్వరు. ఫస్ట్ ఇయర్ నువ్వు వర్క్ చేస్తే ఒక 25%, సెకండ్ ఇయర్ వర్క్ చేస్తే 25%. అంటే ఫస్ట్ ఇయర్ అంతా నువ్వు వర్క్ చేసిన తర్వాత అవి నీకు రిలీజ్ చేస్తారు. అవి నువ్వు అమ్ముకుంటే వచ్చిన తర్వాత నీ వాల్యూ అది వస్తుంది. సో, ఇవన్నీ షేర్స్‌తో సహా ఉంటుంది. ఓకే. జనరల్‌గా చెప్తున్నా. ఓకే. సో, ఐయామ్ ఎర్నింగ్ గుడ్. బట్ ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ హియర్ టు యూ నో ఆహ్, యూ నో అంత మరీ ఇది కష్టపడాల్సిన అవసరం లేదు. బట్ ఇదొక ప్యాషన్‌తో చేస్తున్నా నేను అందరికి. ఓకే. అందుకే స్టార్టింగ్ నుంచి మేము చాలా బడ్జెట్‌లోనే తీసుకుంటున్నాం అమౌంట్ కూడా. ఓకే. అందుకే ఈ స్కిల్ అంతా చెప్పి మార్కెట్‌లో పెట్టేసి ఏ ఇన్‌స్టిట్యూట్ కూడా వాళ్ళ వెబ్ పేజ్‌లో పెట్టదు. ఎంత చార్జెస్ చేస్తున్నారని. మన వెబ్‌సైట్‌లో ఫీ స్ట్రక్చర్‌లో ఉంటుంది. చూపిస్తాను మీకు. ఓకే. సో, మళ్ళీ చెప్తున్నాను అందరికి ప్రతి ఒక్కరి లైఫ్‌లో కష్టాలుంటాయి. నా దగ్గరికి "అన్నా నాకు పెళ్లవ్వట్లేదు జాబ్ ఇప్పిస్తావా?" అని వచ్చారు. చెప్తున్నా. పెళ్లి కోసం జాబ్ గావాలి. అన్న నాకు బిజినెస్ ఉన్నాయి. ఏమంటే జస్ట్ జాబ్ కావాలంటే అట్లా నేను ఎంకరేజ్ చేయను. ప్రతి ఒక్కరికి ప్యాషన్ ఉండాలి. ఇప్పుడేదో నేను అందరికి 100% జాబ్ ఇప్పిస్తానని చెప్తే అందరూ నా కాడికొచ్చి జాయిన్ అవుతారు. అట్లా కాదు గదా! స్కిల్ ఉన్నటోనికే జాబ్ వస్తది. ఇప్పుడు నేను కంపెనీస్‌కి టై అప్ అయినాను గదా! వాళ్ళు గూడా వాళ్ళ కంపెనీస్‌లో ప్రొఫైల్స్‌కి వేకెన్సీస్ ఉంటేనే నన్ను కాంటాక్ట్ అవుతారు. ఓకే. అట్లా. సో, నేను అట్లా ఇస్తాను. సో, మా టీమ్ ఉంది. సో, మీరంతా ఈ స్కిల్ అయిపోయిన తర్వాత, ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఓకే. ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. చూడండి. ఫ్రెషర్స్ అందరికి ఫ్రెషర్స్ గ్రూప్ ఉంది. ఓకే. చూస్తున్నారు కదా నా స్క్రీను. ఇక్కడ మా టీమ్స్ ఉంటారు. వీళ్ళందరూ ఈ ఫ్రెషర్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. అప్లై చేసుకోండి. ఈ స్కిల్ అంతా అయిపోయిన తర్వాత మేమే మీ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని మేమే ఇట్లా ఆపర్చునిటీస్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత
వి విల్ రెఫర్ యూ. ఓకే. చూడండి, ఇది మా కంపెనీ ఈమెయిల్, మేము రెఫర్ చేస్తాం జనరల్‌గా కంపెనీస్‌లో. ఓకే. సో, ఇట్లా రెజ్యూమ్స్ పంపిస్తాం. ఓకే. క్యాండిడేట్స్‌కి. సో, ఇట్లా ఇట్లా వేరే కంపెనీస్‌కి మేము రిఫరెన్స్ చేస్తాం. ఓకే. సో, ఇట్లా క్యాండిడేట్స్ అంతా ఫ్రెషర్ రెజ్యూమ్ ప్రొఫైల్స్ అని ఇట్లా అందరికి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తాం. ఇది నేను చేశాను. బట్ ఇది నా డిపార్ట్మెంట్ కాదు. ప్లేస్‌మెంట్ టీమ్ సెపరేట్‌గా ఉంటుంది. జస్ట్ నేను స్టార్టింగ్‌లో చేసినవి చూపించాను. అందుకే తక్కువ మెయిల్స్ ఉన్నాయి. డైలీ ఫ్రెషర్స్‌కి పంపిస్తూనే ఉంటాం. ఓకే. అలాగే మీటింగ్స్ కండక్ట్ చేస్తాం. మీకు జాబ్ వచ్చే వరకు మా టీమ్ మిమ్మల్ని చూసుకుంటుంది. ఈడ ప్లేస్‌మెంట్స్ కంప్లీట్‌లీ ఫ్రీ. అల్టిమేట్‌లీ ఇంతవరకు మీరు చదువుకుంది ఎందుకోసం భయ్యా? జాబ్ కోసమే గదా! ఇంకొంతమంది ఫీల్డ్‌లో వర్క్ చేస్తున్నారన్నా, మాకు చదువుకుందొకటి, జాబ్ చేసేదొకటి. కొంచెం మంచి జాబ్ చేయాలని ఉంటుంది. సో, మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేయడమే మా డ్రీమ్ యాక్చువల్‌గా. అలా పెట్టుకొని మా పాలిసీస్‌తో అలా చేస్తున్నాం మేము. ఓకే. ఎక్స్‌పీరియన్స్ గ్రూప్ ఒకటుంటది. ఓకే. ఎక్స్‌పీరియన్స్ గ్రూప్. ఇందాక ఫ్రెషర్ గ్రూప్ ఎలా ఉందో ఎక్స్‌పీరియన్స్ గ్రూప్ కూడా ఇది. అలాగే మీకు డౌట్స్ ఏమైనా వస్తే మా టీమ్ ఉంది. నెట్వర్క్ ఇంజినీర్స్. సో, మీరంతా నేర్చుకున్న తర్వాత ఇది కంప్లీట్‌లీ ఆన్‌లైన్ క్లాసెసే. ఇప్పుడు వచ్చే బ్యాచ్ 7 పీఎం నుంచి 8 పీఎం ఉంటుంది. సో, మీరు క్లాస్ అంతా విన్న తర్వాత మీరు ఆఫీస్‌కెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కొత్త ఆఫీస్ తీసుకున్నాం మనం. ఓకే. అక్కడ నెట్వర్క్ ఇంజినీర్స్ ఉంటారు. రియల్ డివైజెస్ ఉంటాయి. ఆ రియల్ డివైజెస్‌ని కూడా మీరు చూసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే. అది. ఆ తర్వాత ట్రబుల్ షూటింగ్ గ్రూప్ ఉంటది. సో, ఈ ట్రబుల్ షూటింగ్ గ్రూప్ చూస్తున్నారు గదా! ఎంతమంది నెట్వర్క్ ఇంజినీర్స్ ఉన్నారు? వీళ్ళంతా 290 మెంబర్స్ ఉన్నారు. అందరూ నెట్వర్క్ ఇంజినీర్సే. చాలా కంపెనీస్‌లో వర్క్ చేస్తున్నారు. ఒక కమ్యూనిటీనే బిల్డ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఎట్లా అంటే గైస్, 'ఠాగూర్' సినిమాలో చిరంజీవి కోసం పనిచేశారు చూసారా? అట్లా మనం మంచిగా వర్క్ చేస్తున్నందుకు అందరు కంపెనీస్‌లో వర్క్ చేసే నెట్వర్క్ ఇంజినీర్స్ అంతా ఇక్కడ గ్యాదర్ అయ్యి గ్రూప్‌లో ఉన్నాం. వాళ్ళ దగ్గర ఉండే నాలెడ్జ్ గాని ఇక్కడ షేర్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉండే డౌట్స్ గాని ఇక్కడ షేర్ చేస్తారు. సో థాట్ మీరు ఇంకా గ్రో అవ్వచ్చు. ఓకేనా? వాళ్ళ కంపెనీలో ఉండే వేకెన్సీస్ ఉంటే కూడా ఇక్కడ చేస్తారు. ఓకే. ఇప్పుడు తుంగభద్ర నెట్వర్క్స్ అనే కంపెనీ అట్‌లీస్ట్ ప్రతి కంపెనీలో ఒక్కరికన్నా తెలుసు. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానెల్‌లో చాలా చూసి నేర్చుకుంటున్నారు అందరూ. ఓకే. అది. సో, నెట్వర్కింగ్ వరల్డే క్రియేట్ చేస్తున్నాను నేను. గోయింగ్ ఫార్వర్డ్ ఈ ఇన్‌స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయంటే పైపైన చెప్పి యూ నో పైపైన చెప్పి మనీ ఎక్కువ లాగేస్తున్నారు. నాకు పైపైన కాదు. అసలు ఇండస్ట్రీ అంటే ఏంటి? అసలు ఆ పిల్లోడికి జాబ్ రావాలంటే ఏ స్కిల్ నేర్పియాలి? ఏం చేయాలి? ఇక్కడ అందుకే నేనేంటి, ఈ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటది గదా! కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్సే గాదు. ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఈమెయిల్ ఎలా పంపియాలి? టీమ్ లీడర్స్‌తో ఎలా మాట్లాడాలి? దాన్నే పర్సనాలిటీ డెవలప్‌మెంట్ స్కిల్స్ అంటారు. అది గూడా మేమిక్కడ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. 14 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఇచ్చేదెవరు? టీసీఎస్ కంపెనీ నుంచి అశ్విని అనే ఒక అమ్మాయి ఇస్తుంది. షీ ఈస్ ఎ సీనియర్ హెచ్ఆర్. సో, ఒక క్యాండిడేట్‌ని హైర్ చేసుకోవాలంటే ఏమేమి చూస్తుంది? ఏంటి? సో, కమ్యూనికేషన్ స్కిల్స్ గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ. చూస్తున్నారు గదా! ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ గ్రూప్. సో, ఫ్రీగా ఇక్కడ ట్రైన్ చేస్తున్నాం మేము. ఎందుకు? అన్ని విధాలుగా సపోర్ట్ చేయడానికి. ఇది ఫ్రెషర్ ఎక్స్‌పీరియన్స్ కాదు. అందరూ యుటిలైజ్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. కమ్యూనికేషన్ నుంచి ఎవ్రీథింగ్. ఓకేనా? సో, ఇదంతా తను గూడా షీ ఈస్ ఎ మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ షీ ఈస్ ఆల్సో వాంట్ టు హెల్ప్ అదర్స్. సో, వి ఆర్ గ్రోయింగ్ టుగెదర్. లైక్ 6 మంత్స్ నుంచి ఇప్పటికి చాలానే గ్రో అయ్యాం. చాలా మందికి హెల్ప్ చేసాం. చాలా మందికి జాబ్స్ వచ్చాయి. ఓకే. రీసెంట్‌గానే చాలా మందికొచ్చాయి. ఇక్కడ నేను పోస్ట్ చేస్తూనే ఉంటా. సో, ఇఫ్ యూ సీ హియర్ రైట్, నాట్ హియర్. ఈ రీసెంట్‌గా నేను డివైడ్ చేశాను ఇది. ప్లేస్‌మెంట్స్ గ్రూప్ అని ఒకటుంటుందండి. యాహ్! ఇది. దిస్ ఈస్ ద ప్లేస్‌మెంట్స్ గ్రూప్. ఓకే. ఈ గ్రూప్‌లో యూ విల్ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఇక్కడ. సో, సర్టిఫికేషన్ నేను చేపిస్తా అన్నాను గదా! అదే ఇది. 1 సెకండ్. ఆహ్, యాహ్! సో, రీసెంట్‌గా లాస్ట్ టైమ్ ఒక అబ్బాయికి వేరికాన్ టెక్నాలజీస్‌లో వచ్చింది. ఇది ఆఫర్ లెటర్. అండ్ వి విల్ అట్‌లీస్ట్ వీక్లీ ఒక 2, 3 మెంబర్స్ కన్నా వస్తుంది. ఇంకోటేంటంటే వాళ్ళతో సక్సెస్ స్టోరీ తీసుకోవడానికి నాకు టైం లేదు. ప్లస్ వాళ్ళు గూడా వీడియోలో చెప్పడానికి కూడా వాళ్ళు గూడా అందుబాటులో లేరు. ఓకే. సో, అందుకే ఇక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటా. చూడండి ఇది ఎప్పుడు జరిగిందిది? రీసెంట్‌గా జనవరి, ఫిబ్రవరి 6 ఇది. ఓకే. ఇది ఫిబ్రవరి 6 రోజు వచ్చిందిది. అతనికి జాబ్. ఓకే. యాహ్! సో, ఫైన్. సో, గైస్ ఎవ్రీథింగ్ ఇక్కడంతా ట్రాన్స్‌పరెంట్‌గానే ఉంటుంది. బాగా యుటిలైజ్ చేసుకోండి ఈ ఆపర్చునిటీని. ఓకేనా? సో, ఇవి సాలరీస్. జునిపర్ సర్టిఫికేషన్ మనం చేపిస్తాం. ₹5000 అన్నాం కదా! ఇట్లా సర్టిఫికేషన్ వస్తే ఇలా చూడడానికి ఇలా ఉంటుందది. సో, ఇలా పాస్ అవుతారు చాలామంది. ఓకే. ఇప్పటికి 62 మెంబర్స్ పాస్ అయ్యారు జునిపర్. 62 మెంబర్స్ రాస్తే 100% పాస్ ఇక్కడ. సర్టిఫికేషన్ బయట ఎక్కడ జరుగుతుందో తెలుసా? డబ్బులిచ్చి రాపిస్తారు. ఎందుకంటే ఫెయిల్ అయితే డబ్బులు పోతాయని. ₹3000 ఎక్స్‌ట్రా ఇచ్చి రాపిస్తారు. అది నాకు నచ్చదు. అందుకే ఓన్‌గా మీరే నేర్చుకోవాలా, మీరే రాయాలి. మన ఎగ్జామ్ మనం రాస్తే ఆ కిక్కే వేరు గదా! అవునా గాదా? మన బదులు వేరే వాళ్ళు రాసి పాస్ అయితే ఏంటి? లైక్ టోఫెల్ ఇవన్నీ ఉన్నాయి కొన్ని. అలానే గాదు సీసీఎన్ఏ గూడా అంతే. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ వచ్చేసి ₹30,000 వేస్ట్ అయిపోతదేమో అనే భయంతో
3000, 5000 అట్లా ఇచ్చి రాపిస్తున్నారు బయట. ఐ డోంట్ ఎంకరేజ్ దట్. ఓకే. అది. సో, జులై 8 నుంచి స్టార్ట్ చేశాను నేను. దిస్ ఈజ్ మై ఫస్ట్ బ్యాచ్. ఓకే. ఇందులో ఈ బ్యాచ్ వాళ్ళు జాబ్ వచ్చినా కూడా అక్కడ మానేసి ఇప్పుడు నా దగ్గరనే వర్క్ చేస్తున్నారు వీళ్ళు. దీస్ ఆర్ ద సీనియర్ ఇంజినీర్స్. ఓకే. దే ఆర్ వర్కింగ్ హియర్. ఓకేనా? అది. అండ్ ఇక్కడ చాలా మంది. సో, ఇక్కడ ఈ అబ్బాయి చూడండి గ్యాప్ ఉంది. కెరీర్ గ్యాప్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది కెరీర్ గ్యాప్ ఉందన్న నాకు కాల్ చేస్తున్నారు, అడుగుతారు. ప్లీజ్ నో, కెరీర్ గ్యాప్ డజంట్ మ్యాటర్. స్కిల్ డస్ మ్యాటర్ హియర్. ఇతను ఫ్రెషర్ అండి. హి ఈస్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. అతనికి అసెంచర్‌లో ఆల్రెడీ జాబ్ వచ్చింది ఈ అబ్బాయికి, వెంకట్ అనే అబ్బాయికి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా, బ్రదర్ నువ్వు కంపెనీలో జాయిన్ అయితే ఒక 9 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి నువ్వు ప్రాజెక్ట్‌లోకి వచ్చే లోపల 1 ఇయర్ పడుతుంది. ఆ 1 ఇయర్ అంతా నీకు వేస్ట్ అవుతుంది. నువ్వు ఆల్రెడీ 2 జాబ్స్ వచ్చాయి ఆ అబ్బాయికి. సేమ్ ప్యాకేజే 3.8 లాక్స్. ఇంకా అసెంచర్ 3.5 3.8 వచ్చింది కదా! డైరెక్ట్‌గా ప్రాజెక్ట్‌లో జాయిన్ అవుతావు. జాయిన్ అయిపో అంటే జాయిన్ అయిపోయాడు. నౌ హి ఈస్ డూయింగ్ ఫెంటాస్టిక్ వర్క్. వితిన్ డైరెక్ట్‌గా లైవ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది కదా! సో, అది. ఈ అబ్బాయికి కూడా అంతే. 8 మంత్స్ గ్యాప్ ఉంది. అట్లా 2017 వాళ్ళు కూడా జాబ్ చేశారు. ఈ పీపీటీ నేను అప్డేట్ చేయలేదు. సెప్టెంబర్ పీపీటీ ఇది. అప్పుడు సెప్టెంబర్ అంటే ఎన్ని మంత్స్ అయింది? 5 మంత్స్. ఇంకా నేను అప్డేట్ చేయలేదు. బికాజ్ ఐ వాస్ వెరీ బిజీ గైస్. టు బి హానెస్ట్. చాలా ఎందుకంటే ఇప్పుడిప్పుడు నేను ఫ్రీ అవుతున్నాను. టీమ్ ఎక్స్టెండ్ అయింది. అండ్ ఐ విల్ చేంజ్ ఆల్ ద థింగ్స్. ఐ విల్ యాడ్ మోర్ డీటెయిల్స్. అండ్ షీ ఈస్ మై ఓన్ సిస్టర్. తనేం తెలుసా? తను మెడికల్ రిప్రజెంటేటివ్‌గా మెడికల్ కోడర్‌గా వర్క్ చేసింది 2 ఇయర్స్. తర్వాత షీ లెర్న్ ద టెక్నాలజీ. షీ మూవ్డ్ ఇంటూ ద టీసీఎస్ కంపెనీ యాస్ ఎ నెట్వర్క్ ఇంజినీర్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. నెట్వర్క్ ఇంజినీర్. సో, ఎందుకంటే ఒక కంపెనీలో నువ్వు ఏ రోల్ వర్క్ చేసావు, ఏ టెక్నాలజీ మీద వర్క్ చేసావని ఎవరు అడగరు. అదంతా నీకు టెక్నికల్ రౌండ్‌లోనే క్లియర్ అయిపోతుంది. నువ్వు నిజంగా వర్క్ చేసావా లేదా అనేది. ఆ తర్వాత మనం రియల్ టైమ్‌లో నేర్చుకుంటున్నాం, ప్రాజెక్ట్స్ ఇస్తున్నాం కాబట్టి మీకు ఈజీగా క్లియర్ చేసేస్తారు. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో మీరు కంపెనీలో ఎంప్లాయీ కాదా అని చేస్తారు అంతే. సో, అది బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ మాత్రం జెన్యూన్‌గా ఉంటుంది కాబట్టి ఇట్స్ ఫైన్. యుల్ గెట్ ఇట్. షీ హాస్ 5.3 3 మంత్స్ నోటీస్. చాలా మందికి ప్రాబ్లమ్ ఏంటి? 3 మంత్స్ నోటీస్ ఉంటే కంపెనీస్ ఇవ్వవు. ఆపర్చునిటీనే ఇవ్వవు. కాబట్టి మీరేం చేయాలి? 2 మంత్సే నోటీస్ ఉన్నట్టు చెప్పి అటెండ్ చేయాలి. సో, ఆ ట్రిక్స్, టిప్స్ అన్నీ మేము నెక్స్ట్ మీకు చెప్తాం అన్నీ. ఒకే డెమో క్లాస్‌లోనే అన్నీ చెప్పలేం. ఓకే. ఆ టిప్స్ ఏంటి? ట్రిక్స్ ఏంటి? ఇంటర్వ్యూ కాల్స్ ఎలా రప్పించుకోవాలి? తను 21 ఇంటర్వ్యూ కాల్స్ అటెండ్ అవుతే 11 ఆఫర్ లెటర్స్ వచ్చాయి. ఫస్ట్ హెచ్‌సీఎల్ వచ్చింది 8,00,000. తర్వాత ఇంకో చాలా కంపెనీస్ వచ్చాయి. 12,00,000, 11,00,000. ఆఖరికి క్యాప్‌జెమినీ వచ్చింది 10,00,000కి. అతనేం చేశాడు? స్కిల్ బాగుందని చెప్పేసి కరెంట్ ప్యాకేజ్ 14 ఉంటే ఆ 14 క్యాప్‌జెమినీ ఇచ్చి, ఆ తర్వాత ఇంటర్నల్‌గా డిస్కస్ చేసాం. ఇన్ని ఆఫర్ లెటర్స్‌లో ఏ కంపెనీ ప్రాజెక్ట్ బాగుందని. ఈ కంపెనీ ప్రాజెక్ట్ బాగున్నందుకు ఇందులో మూవ్ అయిపోయాం. ఇంకో కంపెనీ 15 కూడా ఇవ్వడానికి రెడీ ఉంది. బట్ 14 ఈస్ ఓకే. విత్ ద విత్ ద ప్రాజెక్ట్ ఈస్ గుడ్ కదా అని చెప్పేసి చెప్పాం. సో, ఇక్కడ ఏంటి 30% హైక్, 40% హైక్ జనరల్‌గా ఇస్తారేమో అనుకోవచ్చు. నో. ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్. మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా చాలు. ఓకే. ఒక కంపెనీలో స్లాబ్స్ ఉంటాయి. ఆ స్లాబ్ బేస్ చేసుకొని మీకు సాలరీస్ ఇస్తారు. ఆ ట్రిక్స్, టిప్స్ అన్నీ నేను, హెచ్ఆర్ మీకు చెప్తాం. ఓకే. అండ్ వన్ డిస్క్లైమర్ ఏంటంటే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి గాయ్స్. ఎందుకంటే నైట్ షిఫ్ట్స్ ఎందుకుంటాయి? బికాజ్ వి నీడ్ టు ప్రొవైడ్ 24/7 ఇంటర్నెట్ కదా! ఎందుకు నైట్ షిఫ్ట్స్? ఈవెన్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ రోల్స్‌లో కూడా ఉంటాయి నైట్ షిఫ్ట్స్. ఓకే. డెవలప్‌మెంట్ రోల్స్‌లో కూడా ఉంటాయి నైట్ షిఫ్ట్స్. ఏంటంటే ఈ ఐటీలో నైట్ షిఫ్ట్స్ కామన్. కానీ మన నెట్వర్కింగ్ టీమ్ వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ అడ్వాంటేజ్ ఏందంటే వర్క్ ఉంటే ఉంటుంది, లేదంటే ఉండదు. ప్రశాంతంగా ఉండొచ్చు. ఓకే. అది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెషన్స్ ప్లీజ్ ఆస్క్ మీ. బిఫోర్ గోయింగ్ టు ఆస్క్ ఎనీ క్వెషన్ గైస్, సో రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. ఏ బ్యాచ్‌కి ఆ బ్యాచ్ రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మా టీమ్ మిమ్మల్ని ఫాలో అప్ అవుతుంది. అర్థమవుతుందా లేదా అని. ఆ తర్వాత ల్యాబ్స్ మొత్తం 80% రియల్ టైమ్ ప్రాజెక్ట్ ల్యాబ్స్ ఉంటాయి. ఓకే. అవి మొత్తం చేపిస్తాం దగ్గరుండి. సో, 2 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది. ఇదైతే సీసీఎన్ఏ, జునిపర్, పాలాల్టో అన్నీ ఒకేసారి చెప్పము. ఫస్ట్ సీసీఎన్ఏ చెప్తాము. 2 వీక్స్ తర్వాత జునిపర్ చెప్తాము. ఆ తర్వాత పాలాల్టో ఉంటుంది నెక్స్ట్ మంత్. ఓకే. అట్లా 2 మంత్స్ కవర్ చేస్తాము. ఫస్ట్ 20 డేస్ సీసీఎన్ఏ. ఆ 15థ్ డే అప్పుడు జునిపర్ క్లాసెస్ మాత్రం ఓన్లీ సాటర్‌డే, సండేస్‌లో ఉంటాయి. మండే టు ఫ్రైడే సీసీఎన్ఏ క్లాసెస్. సాటర్‌డే, సండే ఏ క్లాసెస్ ఉండవు. ఏ క్లాసెస్ అంటే సీసీఎన్ఏ క్లాసెస్ ఉండవు. ఓకే. ఫస్ట్ 2 వీక్స్ సాటర్‌డే, సండే క్లాసెస్ ఉండవు. థర్డ్ వీక్ నుంచి సాటర్‌డే, సండే జునిపర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి పాలాల్టో కోర్స్ 20 డేస్‌లో అయిపోతుంది. టీసీఎన్ఏ ఫ్రెషర్స్‌కి 10 డేస్ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మీ రెజ్యూమ్ బిల్డ్ చేపించి జాబ్స్‌కి అప్లై చేపిస్తాం. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో జస్ట్ 10 డేస్ ట్రైనింగ్ ఇచ్చేసి విల్ స్టార్ట్ అప్లయింగ్ జాబ్స్ ఫర్ యూ. మీకు నేనిచ్చే గ్యారంటీ ఏంటంటే నేను చెప్పినట్టు చేస్తే మీరు అనుకున్నది వస్తుంది. నేను చెప్పింది ఏంటి? ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు చదవాలి. నీట్‌గా ప్రాక్టీస్ చేసుకోవాలి.
ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ కూకట్పల్లి దగ్గరలో అదేంటి పీజీ తీసుకోండి. లేదు పీజీకి ఎందుకు మనీ వేస్ట్ చేయాలి, మాకు కష్టంగా ఉందంటే రిమోట్ నుంచే చదవండి. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి రండి హైదరాబాద్కి. ఓకే, అలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మా ఆఫీస్కి సాటర్డే సండే అట్లా వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, అది. ఇంకా ఏమున్నాయి, ఫీ స్ట్రక్చర్ అంటారా? ఫీ స్ట్రక్చర్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫీ స్ట్రక్చర్. ఫీ స్ట్రక్చర్ మీరు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ కంపెనీలో www.tungabhadranetworks.in అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఫీ స్ట్రక్చర్ అని ఓపెన్గా పెట్టాం. సో యూ కెన్ గో త్రూ దిస్ ఫీ స్ట్రక్చర్. ఆ తర్వాత మీకు ఏదైనా కన్సర్న్స్ కానీ ఏమన్నా ఉంటే కాంటాక్ట్ దిస్ నెంబర్స్. ఫస్ట్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీ టెక్నికల్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళు, చైతన్య అండ్ వర్షిని ఆర్ యువర్ టెక్నికల్ రిప్రజెంటేటివ్స్. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. ఓకే, దే విల్ హెల్ప్ యూ. ఓకే, అండ్ హీఈస్ అ ఎస్కలేషన్ మేనేజర్. ఆ తర్వాత మా టీం డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయాలి. సో ఆఫీస్ వచ్చేసి మనకి ఇక్కడ కూకట్పల్లిలో ఉంది. సో గూగుల్లోకి వెళ్ళండి, జస్ట్ టైప్ చేయండి తుంగభద్ర నెట్వర్క్స్ హైదరాబాద్ బ్రాంచ్ అని కొట్టండి. సో ఇది కర్నూలు బ్రాంచ్ అండి. సో ఇది మన కర్నూలులో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇఫ్ యు సీ రైట్ హియర్ తుంగభద్ర నెట్వర్క్స్. ఓకే, కూకట్పల్లి అని కొట్టండి, లేదంటే తుంగభద్ర నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని కొట్టినా చాలు. యూ విల్ గెట్ టు నో హియర్. సో కంపెనీ లొకేషన్ రావట్లేదు కదా, సో కూకట్పల్లి అని టైప్ చేయాలి. కూకట్పల్లి హైదరాబాద్. సో నౌ యూ విల్ సీ దిస్ ఇస్ ద కూకట్పల్లి లొకేషన్. చూడండి, ఇది లొకేషన్. ఓకే, దిస్ ఇస్ ద లొకేషన్, హైదరాబాద్ లొకేషన్. సో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మీరు లొకేషన్ పెట్టుకొని వెళ్ళొచ్చు. సో ఇది న్యూ ఆఫీస్ షిఫ్ట్ చేసేసాము. సో యా, సో న్యూ ఆఫీస్ వచ్చేసి నేను ఒక రీల్ కూడా చేశాను, దయచేసి చూడండి రీల్. ఓకే, న్యూ ఆఫీస్ వచ్చేసి మన హోమ్లోనే. ఒక్క నిమిషం. సో కూకట్పల్లి మెట్రో స్టేషన్ ఉంది కదా, ఇదే రీసెంట్ రీల్. సో కూకట్పల్లి మెట్రో ఉంది కదా, ఆ కూకట్పల్లి మెట్రో నుంచి న్యూ ఆఫీస్ అప్డేట్ నేను ఆల్రెడీ నిన్న గ్రూప్లో పెట్టాను కదా, చూసారా? ఇదే ఐ థింక్ న్యూ గ్రూప్లో పెట్టాను నేను, ఇది పెట్టానా ఐ Yes, థింక్. sir. యా, సో ఆఫీస్ వచ్చేసి ఇదే. Yes, sir. సో మీరు చూసేసుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇట్లా. సో జస్ట్ 100 మీటర్సే అక్కడ నుంచి. సో స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరిగితే అయిపోతుంది. ఇదే ఆఫీసు. సో ఇది ఎండాకాలం వస్తుంది కదా, సో నేను ఏసీ కూడా పెట్టిస్తున్నాను. సో ఇది ఎంట్రన్స్, మంచిగా ఉంటుంది హాల్. ఓకే, మంచిగా మనకి టేబుల్స్ ఉన్నాయి, ఇక్కడ చూసినారు కదా, అంత టేబుల్స్ ఉన్నాయి, బోర్డు ఉంది. ఇక్కడ ఏసీ కూడా పెట్టిస్తాను. ప్రశాంతంగా వెళ్ళి హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి, ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ. నేను ఫ్రైడే సాటర్డే సండే ఉంటా. ఓకే, ఫ్రైడే సాటర్డే సండే ఉంటా. వీ కెన్ డిస్కస్. నేను ఇంకోటి ఏంటంటే, ఏదో మీకు ఒక విషయం చెప్పాలి, ఇది సిలబస్ ప్రకారం ఉండదు, ఇది ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఇండస్ట్రీస్లో ఏ టెక్నాలజీస్ అయితే యూస్ చేస్తున్నారో అవి చెప్తా. ఇక్కడ బీజీపీ అనేది ఉండదు, బీజీపీ ప్రోటోకాల్ ఉండదు, కానీ నేను చెప్తా ఇక్కడ. సో సిలబస్ ప్రకారం ఉండదు ఇక్కడ. ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో, ఏదైతే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేస్తున్నామో అవి చెప్తాను ఇక్కడ. మొత్తం ప్రాక్టికల్గా ఉంటుంది. 8 to 10 ప్రాజెక్ట్స్ ఉంటాయి సిసిఎన్ఏలో. మొత్తం పాలాల్టో అన్ని కలిపి ఒక 15 ప్రాజెక్ట్స్ దాకా నేర్పిస్తాం. ఫ్రెషర్స్కి రెజ్యూమ్స్ ఎలా ఉంటాయంటే, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ఉంది కదా, ఇక్కడ ఫ్రెషర్స్ రెజ్యూమ్, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఫార్మాట్స్ ఉంటాయి. ఎలా రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవాలో వీడియోస్ ఉంటాయి. ఎవ్రీథింగ్ మై టీమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఇవన్నీ షేర్ చేసి. ఓకే, అది. నౌ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్, ఓపెన్ టు ఆస్క్. ఓకే, యా, ఎనీ క్వశ్చన్స్? సార్ నాది 2019 రిలీవ్డ్ సార్. రిలీవ్డ్ అంటే ఎక్కడైనా వర్క్ చేశారా? అంటే 2019 టు 2022 వరకు కెరీర్ గ్యాప్ ఉంది. 2022 మార్చ్ నుండి నవంబర్ 7th 2024 వరకు ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది సార్, మెయిన్ ఫ్రేమ్స్ పైన. నో ప్రాబ్లం. సో ఎక్స్పీరియన్స్ లెటర్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా, బ్యాంక్ ఉన్నాయి స్టేట్మెంట్స్? సార్. నో ప్రాబ్లం. సో అదంతా ఏ డొమైన్ లో వర్క్ చేశారు అది? మెయిన్ ఫ్రేమ్స్ సార్. నో ప్రాబ్లం. దాని డెసిగ్నేషన్ ఏముంది? సిస్టమ్ ఇంజనీర్ సార్, ఇన్ఫోసిస్. నో ఇన్ఫోసిస్. ఓకే బ్రదర్, నో ప్రాబ్లం, విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే, సో ఇంత ఒక క్లయింట్ ప్రాజెక్ట్ ఇస్తాను నేను. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఈ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత నేను మెయిన్ రియల్ టైం ప్రాజెక్ట్ ఇస్తా. ఆ మెయిన్ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వండి. అందులో మీ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, మీ వర్కింగ్ ఏంటి, ఎవ్రీథింగ్ నీట్గా డిస్కస్ చేసుకుంటాం. అదే మీరు రెజ్యూమ్లో మెన్షన్ చేయాలి. దాని మీద వర్క్ చేసినట్టు యూ కెన్ గో టు ద టెక్నికల్ ఈజీలీ. ఓకే, అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ గైస్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ 2 months కోర్స్ రైట్, ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉండే క్యాండిడేట్స్కి ఎలాంటి
నాలెడ్జ్ ఉంటుందో, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేంటన్నా 2 మంత్స్‌లో 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుందంటే అదే మ్యాజిక్ ఇక్కడ. ఒక సబ్జెక్ట్ ఒక వేలో పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే వచ్చేస్తుంది. ఓకే. ఐ ప్రామిస్ యూ దిస్ థింగ్. ఇంకోటి మీకు ఒకవేళ సబ్జెక్ట్ అర్థం కాకుండా అవును నేను చెప్పింది ప్రతి దాంట్లో ఒక్కటి కూడా కరెక్ట్ లేకుండా వితిన్ 4 డేస్‌లో మీరు నాట్ సాటిస్ఫై రైట్ విల్ రీఫండ్ ఎంటైర్ యువర్ అమౌంట్. అండ్ వన్ మోర్ థింగ్ అదే 4 డేస్ బాగా చెప్పి తర్వాత పట్టించుకోకపోవడం అనుకో ఎనీ టైమ్ యూ కెన్ కాల్ అస్ ఎస్కలేట్ అస్. ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. మా టీమ్ సపోర్ట్ చేయకపోయినా ఏం చేయకపోయినా నాకు ఎస్కలేట్ చేయొచ్చు. సో వీఆర్ వెరీ ప్యాషనేట్గా వర్క్ చేస్తున్నాం. మేము ఏదైతే చెప్తున్నామో అది మీరు మార్కెట్లో గూగుల్ చేయండి. గూగుల్ చేసి ఆయన ఉంటాడు కదా లలిత జ్యువెలర్సా గుండు తాత బంగారు కొనాలంటే ఒకసారి సేమ్ అలాగే అవును. ఈ నాలెడ్జ్ ఈ సబ్జెక్ట్ చూడండి, యూట్యూబ్లో చూడండి, మొత్తం కనుక్కోండి. మీరు ఏదైనా సరే ఈవెన్ మనమైనా సరే అంతే కదా. ఇప్పుడు ఏదైనా కొనాలంటే గూగుల్ రివ్యూస్ చూస్తాం, లేకపోతే ఎంక్వైరీ చేస్తాం. సేమ్ అలాగే చేసి పర్ఫెక్ట్గా చూసి జాయిన్ అవ్వండి. ఓకే. బట్ చాలా ప్యాషన్తో చేస్తున్నాం. ఇక్కడ ప్లేస్మెంట్స్ అయితే ఫ్రీ. ఇక్కడ ఏంటంటే ఇంటర్న్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి మేము ఐడి కార్డ్స్ ఇస్తాం గాయస్. వన్స్ ఈ కంపెనీలో మీరు ఎన్రోల్ అయితే లైఫ్ లాంగ్ యువర్ ఎంప్లాయ్ కాదు క్యాండిడేట్ ఆఫ్ దిస్ కంపెనీ. అంటే ఎప్పుడైనా సరే మీరు ఆ ఐడి కార్డ్ వేసుకొని ఫ్యూచర్లో బ్రాంచెస్ కూడా ఓపెన్ చేస్తాం కదా, ఆ ఐడి కార్డ్ వేసుకొని మీరు రావచ్చు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎనీ టైం. లైఫ్ లాంగ్ సర్వీసెస్ ఇస్తున్నాం ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఒక ఐడి కార్డ్తో పాటు ఒక టీ షర్ట్ కూడా వస్తుంది. ఓకే. సో టీ షర్ట్ హైదరాబాద్ బ్రాంచ్లో ఉంటాయి, వెళ్ళి తీసుకోవచ్చు. లేకపోతే ఐడి కార్డ్ వచ్చి టీ షర్ట్ కార్డ్ కావచ్చు, మీకు కొరియర్ చేస్తాం ఎవరైతే ఇంటర్న్షిప్ రిజిస్టర్ అయి ఉంటారో. ఓకే. అది సో దిస్ ఈజ్ వాట్. సో కెరీర్ గ్యాప్ ఉన్నారన్నారు కదా, కెరీర్ గ్యాప్ ఏదైతే ఉందో అండి అది ఎవరికైతే కెరీర్ గ్యాప్ ఉందో వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు లాయర్ తోటి ఒక అఫిడేట్ తీసుకోండి. ఒక 400 రూపీస్ ఇస్తారు. ఓకే. 400 రూపీస్ ఇస్తే లాయరు వాళ్ళు మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టు, చాలా మంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారు కాబట్టి ఎస్ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నట్టు యూ కెన్ టేక్ అఫిడేవిట్ ఫ్రమ్ లాయర్. ఓకే. దే విల్ గివ్ ఇట్ టు యూ. ఎనీ క్వశ్చన్స్? చాలా Hello. క్వశ్చన్స్ కి క్లారిటీ ఉందా? ఎనీ క్వశ్చన్స్? యా చెప్పండి. సార్ అన్న అన్న నా పేరు దీపక్ అన్న. చెప్పండి దీపక్. నేను 2023 పాస్ అవుట్ అన్న బీటెక్ సైబర్ సెక్యూరిటీలో. ఓకే. అదే అన్న ఫ్రెషర్గా అదే ట్రై చేస్తున్నా. అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంది కానీ ఇన్డెప్త్గా నేర్చుకున్నాం అన్నట్టు. సైబర్ సెక్యూరిటీలో వర్క్ చేస్తారా మీరు? లేదు అన్నది మన బీటెక్లో సబ్జెక్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. బీటెక్ లోనే అయితే సైబర్ నేను సెక్యూరిటీ కోర్సా? అవునన్న. ఓకే. అయితే నేను రీసెంట్గా ఒక అంటే నెట్వర్కింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది బాగా. యా అంటే ట్రై చేస్తున్నాను. అంటే బేసిక్ నాలెడ్జ్ ఉంది కానీ ఇన్డెప్త్ నేర్చుకుందాం అన్నట్టు. Yeah, actually, even though if you need to do cybersecurity course, right, you should understand how the traffic internet data will flow, right? A source Yes. IPs, you should know the TCP especially. Okay. Yes. Yeah. So here we are teaching everything. Yeah, that's okay. You can అదే just అన్న. complete the internship and we will provide you the stuff, whatever you are expecting from us. Yeah. అదే అన్న అంటే ట్రై చేస్తున్నా. అంటే బేసిక్ అంటే జస్ట్ బేసిక్స్ వచ్చు అంతే. అదే డెప్త్ నాలెడ్జ్ నేర్చుకుని ప్లేస్మెంట్ ఏమన్నా. Yeah, that's what we are giving too much depth here. Okay. And ఇది క్లాసెస్ లో కాకుండా పర్సనల్ కూడా ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ మీ ఐ విల్ హెల్ప్ యూ. ఓకే. ఓకే అన్న. ఓకే. హియర్ ఏంటంటే దేర్ ఇస్ నో లిమిట్ టు లెర్న్ హియర్. యూ కెన్ లెర్న్ ఎనీథింగ్. యా చెప్పండి బ్రదర్. హూ ఇస్ దట్? సార్ myself అజయ్ కుమార్ సార్, ఐఎమ్ ఫ్రమ్ కర్నూల్. ఓకే. హాయ్ అజయ్. అండ్ మిమ్మల్ని నేను ఆల్రెడీ వాట్సాప్ లో కూడా కాంటాక్ట్ చేశాను సార్. అంటే నేను నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది సార్, అది కూడా వొకేషనల్ కంప్యూటర్ సైన్స్ కంప్లీట్ చేసేసాను. ఓకే. దాని తర్వాత మన ఆర్కేబీవై అనే స్ట్రీమ్ నుంచి సెంట్రల్ సౌత్ సెంట్రల్ రైల్వేలో కూడా ట్రైనింగ్ చేశాను. అండ్ నెట్వర్కింగ్ పైన చేశాను. ప్రజెంట్ డిగ్రీ కూడా కంటిన్యూ చేస్తున్నాను. మీకు మీరు నెట్వర్క్ గురించి చెప్తున్నారు కదా సార్, అది మీరైతే చెప్తున్నారో చాలా మందికి పైథాన్, జావా, ఒరాకిల్, సో అండ్ ప్యాషన్ ఉంటుంది. నాకు మాత్రం నెట్వర్కింగ్ అనేది ప్యాషన్ సార్. ఎందుకంటే ఇట్స్ అ బేసిక్ థింగ్ టు రన్ ఏ కంపెనీ ఆర్ రన్ ఏ బిల్డింగ్ ఎవ్రీథింగ్. yes that's correct. అందుకోసమే అది ఇప్పుడు మన వెహికల్ కి ఫ్యూయల్ ఎలా ఇంపార్టెంటో ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీకి కానీ ఏ దానికైనా కానీ నెట్వర్క్ అనేది ఫ్యూయల్ లా ఇంపార్టెంట్ కాబట్టి అది నా ప్యాషన్ అండ్ గోల్ సార్ నేను చెప్పాలంటే. Very good. Correct. అండ్ అది అయిపోయిన తర్వాత నేను సికింద్రాబాద్ స్టేషన్ ఉంది కదా సార్, అవును.
సికింద్రాబాద్ లోని ప్లస్ మెడ్చల్ మల్కాజ్గిరిలో కూడా వర్క్ చేశాను. 15 days చేశాను. అది కూడా సౌత్ సెంట్రల్ రైల్వే త్రూ. ప్రజెంట్ అయితే డిగ్రీ చేస్తున్నాను అండ్ ఈ కోర్సు కూడా తీసుకోవాలనుకుంటున్నాను సార్. సో డిగ్రీ ఏ ఇయర్ చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది సార్, థర్డ్ ఇయర్ లో ఉన్నాను సార్. ఇది 4 years డిగ్రీ సార్. బిఎస్సి హానర్స్ కంప్యూటర్ సైన్స్ ఈక్వల్ టు అడ్వాన్స్డ్ బీటెక్ సార్ ఇది. ఓకే, అండర్స్టూడ్. సో వాట్ వాంట్ జాబ్ ఆర్ వాంట్ టు లర్న్ ద సబ్జెక్ట్? సార్ మీ సైడ్ నుంచి వాయిస్ రావట్లేదు సార్. కెన్ యూ హియర్ మీ నౌ? ఎస్ సార్. యా. సో వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ లుకింగ్ ఫ్రమ్ మీ? నీకు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా, లేకపోతే సబ్జెక్ట్ బాగా నేర్చుకొని డిగ్రీ కంప్లీట్ అయినాక జాబ్ చేయాలనుకుంటున్నారా? నాకు నేను ఇప్పటికైనా జాయిన్ కావడానికి రెడీ సార్, బట్ నాకు జాబ్ అనేది కావాలి సార్. జాబ్ కూడా నాకు ఏ దాంట్లో వద్దు, ఓన్లీ నెట్వర్కింగ్ లోనే కావాలి సార్. ఎస్. సో ఇఫ్ యూ రియలీ ప్యాషనెట్ అబౌట్ నెట్వర్కింగ్, ఇంటర్మీడియట్ బేస్ తో కూడా జాబ్స్ ఉన్నాయి. ఓకే, అట్లీస్ట్ యూ విల్ గో టు ద ఫీల్డ్, కెన్ లర్న్ సంథింగ్. అట్లీస్ట్ ఒక 6 months వర్క్ చేసి సబ్జెక్ట్ నేర్చుకుని తర్వాత మానే కావాలంటే. ఓకే, సో ఈ సబ్జెక్ట్ అయితే నేర్చుకో, బట్ వీ నీడ్ ఏ డిగ్రీ మ్యాన్. ఒక మంచి ఐటీ కంపెనీస్ లో రెఫర్ చేయాలంటే వీ నీడ్ ఏ డిగ్రీ. డిగ్రీ ఇస్ మ్యాండేటరీ. ఎనీ డిగ్రీ ఇస్ మ్యాండేటరీ. బట్ యా, ఇఫ్ యూ నీడ్ రైట్, యా, ఇంటర్మీడియట్ తో కూడా జాబ్స్ ఉన్నాయి. యూ కెన్ ట్రై ఇట్. ఓకే, ఈ లోపు ఇంకా అది జరుగుతుంది కాబట్టి ఇట్స్ వెరీ గుడ్ ఇఫ్ యూ స్టార్ట్ లర్నింగ్ నౌ. సో మచ్ ఆఫ్ ప్యాషనెట్, రైట్? సో సక్సెస్ అనేది స్లోగానే వస్తుంది. లర్న్ చేసి యునో వాట్ యూ కెన్ టెల్ దెమ్. ఓకే, ఐఎమ్ స్టిల్ పర్సూయింగ్, ఐఎమ్ రెడీ టు డూ జాబ్ అని. సో కొన్ని కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తాయి కూడా. ఓకే, యా, ఐ లెట్ యు నో. ఐ విల్ డిస్కస్ మోర్ అబౌట్ ఆఫ్లైన్ ఆల్సో. ఓకే, డోంట్ వరీ. అండ్ మిమ్మల్ని రియల్ కూడా వచ్చి మీట్ అవ్వాలనుకున్నాను సార్, మన కుకట్పల్లి బ్రాంచ్ కి వచ్చి. యా, సో నేను కర్నూలులోనే ఉంటాను ఒక 3 days. యూ కెన్ కమ్ టు కర్నూలులో మన హెడ్ క్వార్టర్స్ కడుతున్నాను అనమాట. సో ఆ ఓకే సార్. పని, తర్వాత ఆఫీస్ పని, తర్వాత ఈ కంపెనీ పని, కొంచెం చాలా బిజీగా ఉన్నాను. ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. బట్ కాల్ చేసి రా ఒకవేళ కర్నూలులో కలవాలనుకుంటే. బట్ కుకట్పల్లిలో ప్రజెంట్ ఐ విల్ బి ఆన్ వీకెండ్. ఐ విల్ అవైలబుల్ ఆన్ ఓకే వీకెండ్. సార్. ఓకే, ఫ్రైడే. ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్ లోనే ఉన్నాను సార్, డిగ్రీ చేసుకుంటూ. ప్రజెంట్ అండ్ 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సార్. ఇది విత్ ఆఫర్ లెటర్ అండ్ విత్ రిలీవింగ్ లెటర్ రిలయన్స్ లో రీటైల్ లో చేశాను. దెన్ ఇట్స్ గుడ్ నా, ఖచ్చితంగా నీకు వర్కౌట్ అవుతుంది. నో ప్రాబ్లం. ఓకే, 1 year ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సార్. రీసెంట్ గానే రిజైన్ చేశాను. ఓకే. సో నువ్వేం అండ్ చేస్తావంటే ప్రజెంట్ అయితే ఈ వీక్ నేను రాలేను. ఓకే, బికాస్ ఆఫ్ సార్ ఐ హావ్ సమ్ వర్క్. మీరు మా టీం ఉంది కుకట్పల్లిలో, యూ కెన్ గో అండ్ మీట్ దెమ్. ఓకే, అక్కడ షూర్ మేనేజర్, సార్. 2 నెట్వర్క్ ఇంజనీర్స్ ఉంటారు, ఎక్స్పర్ట్స్. దే విల్ హెల్ప్ యూ. ఓకే, విజిట్ ద ఆఫీస్. ఓకే ఓకే, సార్. యా. ఓకే. అండ్ వన్ మోర్ లాస్ట్ అండ్ ఫేవరెట్ క్వశ్చన్ సార్. మీరు లాస్ట్ కి మీ సాలరీ ఏదో చెప్తున్నారు, ఐ వాంట్ టు హియర్ ఇట్ విత్ మై ఇయర్స్. చెప్పా కదా భయ్యా, వినలేదా? మీరు లాస్ట్ వీక్ చెప్తున్నారు సార్, సాలరీ చెప్పలేదు. కాకపోతే మీరు ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారని చెప్పి 75,000 సంథింగ్ చెప్పారు కానీ, బట్ 30 lakhs అని చెప్పారు కదా. చెప్పా 40 LPA, 40 lakhs పర్ యానమ్ ఆర్ పర్ మంత్ సార్? పర్ మంత్ 40 lakhs అయితే నేను ఇక్కడ ఉండను. సారీ సార్. తీసుకొని ఎంజాయ్ చేస్తాను. సో పర్ యానం. అండ్ ఆల్సో యా, దెర్ ఆర్ అదర్ థింగ్స్, అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అన్ని కలుపుకొని ఉంటది భయ్యా. ఓకే, సో ఐ డోంట్ లుకింగ్ ఫర్ మనీ, గ్రీడీ. మనం చిన్నప్పటి నుంచి కష్టపడి పెరుగుతున్నాం కాబట్టి మనీ ఎంత వస్తుంది ఎంత పోతుంది కూడా చూడం. ఒక స్టేజ్ లో అన్ని గ్రో అవుతుంటాయి. చూడండి, 10 years బ్యాక్ ఏం లేదు. అట్ ది ఏజ్ ఆఫ్ 25కే ఇల్లు కొనేసాను. సిస్టర్స్ ఎక్కువ మంది ఉన్నారు, లాక్డౌన్ లో తిరగడానికి ఇబ్బంది అవుతుందని కారు కొనేసాను. నౌ నీ ఇల్లు కొన్న దాని మీదనే కంపెనీ పెట్టేసి, కర్నూలులో నేను ఒక కంపెనీ పెడతాను నేను అనుకోలేదు. నౌ ఐ రిజిస్టర్డ్ ఏ కంపెనీ నేమ్ కూడా తుంగభద్ర నెట్వర్క్స్. నా కర్నూలు రిప్రజెంట్ చేస్తూ ఒక నది పేరే పెట్టేసా, అమెజాన్. అమెజాన్ కూడా ఒక నదినే కదా. సో దెర్ ఇస్ ఏ, ఆ కంపెనీ పేరు పెట్టడానికి ఒక పెద్ద స్టోరీనే ఉంది తెలుసా. 120 times నేను ఒక కంపెనీ రిజిస్టర్ చేయాలంటే ఎంత కష్టపడాలి తెలుసా. ఆల్మోస్ట్ 3 months నేను చాలా కష్టపడ్డా. ఆ కష్టం అంతా నేను ఒక వీడియోలో చేసి నేను అప్డేట్ చేస్తాను. అసలు ఏంటి, చాలా క్రేజీ కూడా ఉంటుంది. ఒక కంపెనీ పేరు పెట్టాలన్నా చాలా తిప్పలు భయ్యా. అసలు ఒక కంపెనీ రిజిస్టర్ చేయాలంటే ఒక చిన్న లెటర్ కూడా ఆ కీవర్డ్ నేమింగ్ కూడా మనం మ్యాచ్ అవ్వకూడదు. ప్లస్ నువ్వు పెడుతున్న కంపెనీ పేరుకిను అండ్ నువ్వు చేస్తున్న పనికిను నీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి గవర్నమెంట్ కి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, యా. సో యా బ్రదర్, ఎనీవన్ హ్యావింగ్ ఎనీ క్వశ్చన్స్? బ్రో నాగరాజు బ్రో. యా, చెప్పండి నాగరాజు. అన్నా మిమ్మల్ని కలవడానికి మొన్న సండే కూడా వచ్చాను. అదే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఏఆర్ గా మెడికల్ ఫీల్డ్ లో పనిచేస్తున్నాను అన్న, క్లైమ్స్ రిలేటెడ్. ఏఆర్ కాలరా? అవునన్నా. ఓకే, 1.7 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంకా March 11 లాస్ట్ వర్కింగ్ డే అన్న. రేపు March 11 ఇంక్లూడింగ్ నోటీస్ పీరియడ్ తో 1.7 years ఉంది.
వెరీ గుడ్. సో, ఇది రైట్ టైమ్ నువ్వు ఇంకా లేట్ చేయకూడదు. అందుకని ఇంక మిమ్మల్ని కలవడానికి కూడా మొన్న ఏపీ నుంచి స్పెషల్‌గా హైదరాబాద్ వచ్చాను. కానీ సండే నాకు మీరు చెప్పు. లేరు. ఆఫీస్ మారుతున్నారు. ఎక్కడ ఈ అనే సండేనా? లాస్ట్ సండే మొన్న నేనున్నానే. మొన్న సండే నేనున్నా. ఆఫీస్ సండే కాదన్న. నేనున్నా. ఈ సండే ఐ నేనున్నా. థింక్ ఈ సండే బుధవారం ఎప్పుడు వచ్చావన్న అప్పటికి వెళ్ళిపోయారు మీరు. ఆఫీస్ యాహ్! మన వాళ్ళు మారుస్తున్నారు ఆ రోజు. లేదు నెక్స్ట్ లేదు. డే మీరు నేను అప్డేట్ చేశారు. నేను సండే ఉన్నా. సండే ఉండి మండే రోజు చెప్పా మారుస్తున్నామని. సండే ఆ, వరకు ఆఫీస్‌లో ఉన్నా. అయితే మండే అనుకుంటానేమో వచ్చింది. మీరొచ్చినప్పుడు నాకు కాల్ చేయాలి. లేదంటే మా టీమ్‌కి కాల్ చేయాలి. నేనున్నానో లేదో కనుక్కొని అంటే రండి. మనోళ్ళు కూడా అక్కడ లేరన్నయ్య. మెయిన్ వాళ్ళు కూడా లేరు. అప్పుడే కొంచెం అంటే ఒక కుర్రోడు ఉన్నాడు అశు బ్రో అని. ఓకే. యాహ్! ఏంటంటే అదే మేము ఈ హడావిడిలో తిరుగుతున్నాం. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే నేను రెంట్‌కి తీసుకున్న అతను మనల్ని యాహ్! ఐ విల్ డిస్కస్ దిస్ ఆఫ్‌లైన్. ఓకే. సో, ఐ యామ్ స్టాపింగ్ రికార్డింగ్ నౌ. సో, ఎందుకంటే చాలా లెంత్ ఎళ్ళిపోయింది. ఓకే. ఒక 10 మినిట్స్ వీడియో చూడడానికే చాలా కష్టం అందరూ. ఇంత వీడియో అంటే చాలా చూడలేరు. ఐ విల్ స్టాప్ ఇట్ అండ్ విల్ డిస్కస్ ఆల్ యువర్ క్వెషన్స్ ఆఫ్‌లైన్. ఓకే. థాంక్ యూ ఎవ్రీవన్.